నమస్తే. వెల్కమ్ టు గోపాల్స్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. సెప్టెంబర్ మాస ఫలితాలు. ముఖ్యంగా శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిష్సారం ప్రకారం మాస ఫలితాలు చూసుకునే వాళ్ళకి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇది లగ్నాల వారీగా. మీ జన్మ లగ్నం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో ప్రత్యేకించి గురు పాలితులు, శని పాలితులు. ఆ లగ్నాలేంటో మీకు తెలియజేస్తాను. అలాగే లగ్నాల వారీగా గ్రహాల యొక్క మార్పులు, చేర్పులు వాటిని బట్టి మనం చేసే ప్రయత్నాల్లో ఎక్కడ ముందుకు వెళ్ళొచ్చు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలొస్తాయి. ఇలాంటియన్నీ కూడా లగ్నాల వారీగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే. లెట్ us స్టార్ట్. మీకు చూడండి, గురుపాలిత లగ్నాలంటే మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాలు. శనిపాలిత లగ్నాలంటే వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలు. వీటిని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. శనిపాలిత లగ్నాలు, గురుపాలిత లగ్నాలు అని చెప్పేసి. మీకు తెలియటం కోసం ఇక్కడ ప్రతి వీడియోలో కూడా మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈసారి బుధుడు ముఖ్యంగా ఆయన వక్రీకరించి ఉన్నాడు. తర్వాత ఆయన ఇప్పుడు సింహంలోకి, తర్వాత కన్యలోకి చాలా యాక్టివ్‌గా మూవ్ అవుతూ ఉన్నాడు. దానివల్ల బుధుడు అస్తమించడం జరుగుతుంది. సూర్యుడికి దగ్గరగా రావటం వలన. 14 సెప్టెంబర్ నుంచి 22 అక్టోబర్ ఆల్మోస్ట్ నెల పైన ఆయన అస్తమించబోతూ ఉన్నాడు. 38 రోజుల పాటు ఆల్మోస్ట్. కాబట్టి దాన్ని గమనించాలి. అందువలన మిథున, కన్య లగ్నాల వారికి యాక్చువల్‌గా ముహూర్తాలు లేవు. మీరు ఎమర్జెన్సీలో చేసుకోవాలంటే 10, 11 తారీఖు మాత్రం శనిపాలిత లగ్నాలు అంటే వృషభ, మకర, కుంభం, మిథున, కన్య వాళ్ళకి 10, 11 కూడా ముహూర్తాలున్నాయి. కానీ ఇక్కడ మీకు ఎందుకు డేట్స్ కనిపించట్లేదంటే తులా లగ్నానికి గురుదశ అయిన వారికే ఆ ముహూర్తాలుంటాయి. అది ఒక క్లాజ్ ఉందన్నమాట. కాబట్టి మీకు గనక ఏదైనా ముహూర్తాలు లేదంటే మంచి రోజులు కావాలనుకుంటే 10, 11 ఉపయోగించుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్‌లో పెట్టండి. మీ జాతకంలో మీరు శనిపాలిత లగ్నమై గురుదశ అయిపోయినట్లయితే మీకది ముహూర్తాలుగా ప్రత్యేకించి వృషభ, మకర, కుంభము, మిథున, కన్యా, తులా లగ్నాల వారికి 10వ తారీఖు, 11వ తారీఖు కూడా ఉపయోగపడుతుంది గురుదశ అయిపోయినట్లయితే. దాన్ని మీరు కామెంట్‌లో రాసి తెలుసుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ అందుకని ఆ క్లాజ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మీకు మెన్షన్ చేయలేదు. ఓకే. కాబట్టి మిథున, కన్యా లగ్నాల వారికి ఆ 2 రోజులే వస్తాయి. మీ గురుదశ అయిపోతాయి. ఓకే. అదొకటే క్లాజ్. ఇక కన్యలోకి సూర్యుడు 16వ తారీఖు రాత్రి ఆల్మోస్ట్ 7:43కి ఆయన మారుతూ ఉన్నాడు కాబట్టి 17వ తారీఖు నుంచి కొంత మార్పొస్తుంది సూర్యుడి మార్పుతో. అంతేకాకుండా 18వ తారీఖు మధ్యాహ్నం తులలోకి శుక్రుడు కూడా మారటం వలన ఒక మార్పొస్తుంది. సూర్యుడు, శుక్రుడు నెల మధ్యలో మారటం వలన మీకు వాళ్ళిద్దరి ఫలితాలు మాత్రం 2 రకాలుగా చెప్పాల్సొస్తుంది. మిగిలిన వాళ్ళది మాత్రం శని, గురువు, కుజుడు చేసే ఫలితాలు మీకు ఓవరాల్‌గా నెలంతా ఒకే రకంగా ఉంటాయి. అందువలన 2 భాగాలుగా చేసి మీకు వివరించడం జరుగుతుంది. ఇక మేము చెప్పే అంటే ఏదైనా నెగెటివ్ ఉన్న వాటికి మేము హోమ్ రెమెడీస్ కింద మేము ఏదైతే గ్రహం ఉందో మీ లగ్నం ప్రకారం దానికి ఎలా రెమెడీ చేసుకోవచ్చు, హోమ్ రెమెడీ, దానికి కావాల్సిన సంకల్పం అంతా కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. డాక్యుమెంట్ లింకు. ఆ డాక్యుమెంట్‌లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ మీకేదైతే ముహూర్తాలు సెప్టెంబర్‌లో మంచి రోజులు ఇక్కడ చెప్పామో వాటికి సంబంధించిన అంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఒక్కొక్క టైం ఉంటుంది. అక్కడ మీకు కార్యక్రమం, దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా ఒక పట్టికలో వేరు ప్రదేశాలు అంటే హైదరాబాద్‌కి ఇచ్చాం మెయిన్‌గా. అక్కడి నుంచి సంస్కరణ చేసుకొని మీరుండే ప్రదేశాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. మీకు ఈ వీడియోతో పాటు 2 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఉంటాయి. ఒకటి పరిహారాలు ఎలా చేసుకోవాలి, ఇంకోటిదేంటంటే ముహూర్తాలు. ఓకే. వీటిని చక్కగా వినియోగించుకుంటారని భావిస్తున్నాను. ఇక ముందు మనం గ్రహాల యొక్క మిగిలిన అన్ని గ్రహాలను ఒకసారి చూసిన తర్వాత లగ్నాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే శని కుంభంలో కొనసాగుతూ ఉన్నాడు. గురువు కూడా వృషభంలోనే కొనసాగుతూ ఉన్నాడు. కుజుడు మాత్రం మనకి ఇక్కడ మారాడు. కుజుడు మొన్న 26వ తారీఖున మిథునానికి రావడం జరిగింది. దానివలన కొంత మార్పులు, చేర్పులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు గురు, కుజులు కలిసి ఉండి మంచి యోగంలో ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క చూపుల కలయిక అనేది ఇటు కన్యలోను, అటు మకరంలోను జరుగుతున్నాయి. కాబట్టి 2 ప్లేసుల్లో కూడా మంచి యోగాన్ని గురు, కుజులు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఒక గురుపాలితుడికి ఇంకా ఈ 2 గ్రహాలు బలంగా ఉన్నంత కాలం వారికి చాలా పాజిటివ్ అయితే జరుగుతుంది. వీళ్ళు చాలా ముఖ్యమైన గ్రహాలు ప్రస్తుతానికి బలంగా ఉన్నారు. అది గురుపాలితుడికి అంటే మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాల వారికి ఇంకా బలం బావుంది. ప్రస్తుతానికి గ్రహాలు మంచి పొజిషన్స్‌లో ఉన్నాయి. వారి దశలు కాకుండా ఉంటే మాత్రం మీకు పాజిటివ్స్ ఎక్కువ అనుభవించే అవకాశం వస్తుంది. ఇక శని పాలితుడు చూసినట్టయితే శని బలంగానే ఉన్నాడాయన. కుంభంలో స్వక్షేత్రంలో ఉండటం వలన ఆయన
ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. శని పాలిత లగ్నాలంటే వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలు 6 లగ్నాలు. సో, అక్కడ శని, బుధుడు అంటే వాళ్ళకి కొంచెం ఫస్ట్ హాఫ్‌లో బుధుడు ఉపయోగపడుతున్నాడు. 14వ తారీఖున ఆయన అస్తమిస్తున్నాడు కాబట్టి 14వ తారీఖు అంటే 17వ తారీఖు మనం 2 సెషన్స్ చేసుకున్నాం. మొదటి సెషన్‌లో ఎక్కువ కాలం ఆయన బుధుడు, శని యొక్క సంయోగం అనేది ఇక్కడ బానే ఉపయోగపడుతుంది. సో, అది ఒక గుడ్ న్యూస్ శని పాలితులకి. మంచి యోగం అనేది ఇక్కడ వారికి కుంభంలో గాని, ఇటు సింహంలో గాని మంచి యోగం అనేది కనిపిస్తూ ఉంది మొదటి పార్ట్‌లో. ఇక సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి కుజుడు, సూర్యుడిని చూడటం జరుగుతుంది. కొన్ని లగ్నాల వరకు ఇది మంచి యోగం కన్యలో. సో, కన్యలో కుజుడు చూడటం, గురువు చూడటం, సూర్యుడు, కేతువు ఉండటం వలన 4 శుభగ్రహాల యోగం అనేది మాత్రం 4 లగ్నాల వారికి జరుగుతుంది. అంటే మేష, వృశ్చిక, సింహ, ధనుర్ లగ్నాల వారికి కన్యలో మంచి యోగం జరగబోతుంది. సో, దాని ఫలితాలు మీ లగ్నాల్లో ఎటువంటి ఫలితాలొస్తాయి, ఏ కార్యక్రమాల్లో మీకది ఉపయోగపడుతుందని తెలియజేస్తాను. ఓకే. ఇక శుక్రుడు అనేవాడు ఈ మొదటి పార్ట్‌లో కుజుడు 4గో చూపుతో శుక్రుడిని పట్టుకోవడం వలన శుక్రుడి యొక్క ఫలితాలనేవి శని పాలితులకు లేకుండా పోయినాయి. సో, ఇక్కడికొచ్చేసరికి సెకండ్ పార్ట్ ఆయన 18వ తారీఖు మధ్యాహ్నం ఆయన తులకొచ్చేసరికి అక్కడి నుంచి ఆ మిగిలిన 12 రోజులు మాత్రం శుక్రుడు చక్కగా అవైలబుల్‌గా ఉంటాడు. అయితే బుధుడు అస్తమించి ఉన్నాడు. అంటే మొదటి పార్ట్‌లో బుధుడు ఉంటాడు అందుబాటులో, రెండో పార్ట్‌లో శుక్రుడు అందుబాటులో ఉంటాడు. సో, శని యొక్క ఫలితాలు మీకేం మారవు గానీ, ఇక్కడ బుధుడు, శుక్రుడు ఫలితాలు సెకండ్ పార్ట్‌లో మారిపోతుంది. బుధుడు 0 అవుతున్నాడు, శుక్రుడు అందుబాటులోకొస్తున్నాడు. సో, ఈ మార్పు అందువలన మీకు ఇట్లా 2గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు లగ్నాల ప్రకారం వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ గ్రహాలకు రెమెడీస్ చేసుకోవాలి. సో, వాటికన్నిటికి కావాల్సిన విషయాలు మీకు చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే. సో, నౌ లెట్ స్టార్ట్ విత్ మేష లగ్నం. సో, మేష లగ్నం వారికి సెప్టెంబర్ ఎలా ఉండబోతుంది? సో, గురువు 2లో ఉన్నాడు ఉద్యోగ స్థానాన్ని. కుజుడు కూడా ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. సో, ఓవరాల్‌గా ఉద్యోగంలో ఒక మంచి యోగం ఉంది. అంటే మీ ప్రమోషన్స్ గాని, ట్రాన్స్‌ఫర్స్ గాని, లేదంటే చేంజ్ ఆఫ్ జాబ్స్ ఇట్లాంటి వాటన్నిటికి ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ గురువు కూడా చూస్తున్నాడు, కుజుడు కూడా. ఎస్పెషల్లీ ఈ మధ్య రిసెషన్ వలన విదేశాల్లో ఉండే వాళ్ళైతే బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇండియాలో ఉండే వాళ్ళకంటే కూడా. సో, వారికి కూడా కొంత ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ కుజుడు అక్టోబర్ 21 వరకు ఉంటాడు. బానే ఎక్కువ కాలమే ఉండబోతున్నాడాయన. సో, ఆల్‌మోస్ట్ 50 డేస్ పైనే ఉన్నాడు కాబట్టి, మీరు చక్కగా ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో, అది నంబర్ 1 ఉద్యోగానికి మంచి అనుకూలత, సపోర్ట్. నెక్స్ట్ 6 స్థానంలో మంచి యోగం కనిపిస్తుంది. అంటే మనకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడానికి. ఎందుకని నవమాధిపతి అయిన గురువు 6ని చూస్తే, నవమాధిపతి అంటే ధనస్థానాధిపతి. ఆయన మనకి ధనస్థానంలో ఉండి 6వ స్థానాన్ని చూస్తున్నాడనేది పాజిటివ్‌గా మీకు అంటే అనూహ్యంగా మీకు కొంత వసూలవ్వటం, డబ్బులు లేదంటే లోన్స్ ఎప్పటినుంచో మనకి పెండింగ్ ఉన్నాయి రావటం. ఇట్లాంటియన్నీ ఫైనాన్షియల్‌గా కొంత బావుంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం మంచి లావాదేవీలు, కొంచెం బాగా సపోర్ట్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక సెప్టెంబర్ 17 తర్వాత ఎప్పుడైతే సూర్యుడొస్తాడో, అప్పుడు కొంచెం మంచి గిట్టుబాటు ధరకి తక్కువ రేటుకి కొన్ని వస్తువులు కూడా వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం లభిస్తుంది. సో, బిజినెస్ పీపుల్‌కి బావుంది. జాబ్ పీపుల్‌కి బావుంది. సెకండ్ పార్ట్ అయితే ఇంకా బిజినెస్ పీపుల్‌కి ఇంకా ఎక్స్‌ట్రా మనకి వస్తుంది. అయితే ఇక్కడేంటంటే అమ్మకాల కంటే కూడా కొనుగోళ్ళు బావున్నాయి. ఎందుకంటే అమ్మకాలకేంటంటే 11వ స్థానం బావుండాలి. లాభస్థానంలో శని ఉండటం వలన కొంచెం లాభాలైతే అడ్డం కొడుతూ ఉన్నాడు శని. సో, బిజినెస్ పీపుల్‌కి ఏంటంటే కొనుక్కోవడానికి మంచి టైం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వాటికి లావాదేవీలకు మంచి సమయం. కానీ అమ్మకాలకు మాత్రం అంత బలమైన సమయం కాదనే చెప్పాలి. ఇక గురువు 2లో ఉండటం వలన అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. అయితే శని కూడా అష్టమాన్ని చూస్తున్నాడు. సో, కాబట్టి కోర్టు కేసుల్లో కొంత చికాకులుంటాయి. కొంత ఊరట కలిగించే అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ శని చూడటం వలన డిలే చేస్తాడు. గురువు వచ్చి కొంచెం పాజిటివ్‌గా మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నాడు. 6వ స్థానం, ఇటు 8ని కూడా గురువు చూడటం అనేది ఇది ఒక మంచి అంశం. ఇంకొక అంటే వచ్చే మే 13 వరకు ఉంటాడు కాబట్టి, సో, కొంత కోర్టు కేసుల్లోను వీటిలో కొంత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. సో, అది ఒక శుభసూచకం అని చెప్పాలి. ఇక తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో ఒక సత్సంబంధం పెరగటానికి, వారి నుంచి కొంత సపోర్ట్ రావడానికి అనుకూలం కనిపిస్తూ ఉంది. సో, ఇవి మనకి ఓవరాల్‌గా పాజిటివ్. అంటే ఆరోగ్యపరంగా శత్రు రోగ రుణ బాధలు తగ్గి, ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తూ ఉంది. ఫైనాన్షియల్‌గా కొంత వసూళ్లు గాని, మనకు లోన్స్ గాని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్‌కి అనుకూలం ఉంది. ఉద్యోగస్తులకి మెరుగైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో. ఇక మనం కోర్టు కేసుల్లో కూడా కొంత పాజిటివ్ సపోర్టే మనకు గురువు నుంచి లభిస్తుంది కాబట్టి, ఇక కుజుడు 3లో ఉండి 9ని కూడా చూస్తున్నాడు.
అది తమ్ముళ్ళు చెల్లెళ్ళ సపోర్టు ప్లస్ ఫాదర్ ప్రాపర్టీస్‌లో ఏమైనా చికాకులుంటే కూడా కొంత ఈ 45 రోజుల్లో ఏదన్నా మనం కొంత వర్కౌట్ చేసుకొని కొంత పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మంచి అవకాశం కనిపిస్తుంది. వాహనాల కొనుగోలుకు కూడా ఇదొక మంచి సమయం. ఎందువలనంటే మీకు కుజుడు శుక్రుడిని చూస్తున్నాడు. గురువు కూడా శుక్రుడిని చూస్తున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు శుభగ్రహాలకు దొరుకుతాడో ఆ సమయంలో గురుపాలితులు వాహనాలు కొనుక్కోవడానికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఓకే. సో, కాబట్టి ఇది ఒక మంచి శుభసూచకం. వాహనాలు కొనుక్కునే వాళ్ళకి సెప్టెంబర్ 17 లోపు 18 లోపు 18వ తారీఖు మధ్యాహ్నం వరకు మనకు అనుకూలత అయితే ఉంది. ఓకే. ఇక నెగెటివ్స్ చూసినట్టయితే లాభస్థానంలో శని ఉండటం వలన షేర్ మార్కెట్ బెట్టింగ్ మీకు ఎప్పటి నుంచి చెబుతూ ఉన్నాను. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్యాంబ్లింగ్ గాని ఇట్లాంటి వాటన్నిటిలో కొంత మైనస్ ఉంది. సో, దానికి తోడుగా బుధుడు కూడా చూస్తున్నాడు. శని, బుధులు షేర్ మార్కెట్‌కి కారకులు. సో, కాబట్టి వాళ్ళు 11 నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ బాగా లాస్‌లొచ్చే అవకాశం ఉంది. సో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్ ఇలాంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కొంత నెగెటివ్ కనిపిస్తూ ఉంది. ఇక పిల్లలు కొద్దిగా పంచమాన్ని శని చూడటం వల్ల పిల్లలతో కొద్దిగా చికాకులు గాని, అలాగే డెసిషన్ మేకింగ్‌లో కూడా కొంత తప్పు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కొంత నలత పడే అవకాశం. అంటే లగ్నాన్ని శని చూడటం వల్ల తొందరగా అలసిపోవటం. ఇలాంటివి కొన్ని కనిపిస్తుంది. శనికి ఎట్లాగో మీకు కింద శని దశ కాకపోతే రెమెడీస్‌కి డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అలాగే ఇక సెకండ్ పార్ట్‌కొచ్చినట్టయితే సూర్యుడు కూడా జాయిన్ అవ్వటం వల్ల ఆరోగ్యానికి మంచి మెరుగుదల ఇస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు తనుకారకుడు. ఆయన 6వ స్థానానికొస్తే మంచి ఇమ్యూనిటీ, స్టామినా, కొంచెం ఎక్సర్‌సైజ్‌లు చేయటం వల్ల గాని, ఇలాంటివి కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి అంటే కొద్దిగా మీరు చేసినా గాని వ్యాయామం మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మనం ఆరోగ్యపరంగా ఇట్లా ఇంకా డాక్టర్‌లను సంప్రదించడానికి గాని, దానికి సంబంధించిన ప్రయత్నాల్లో మంచి పాజిటివ్ కనిపిస్తూ ఉంది. ఓకే. ఇక మన శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో కూడా మనం కొంత పాజిటివ్ సపోర్ట్ తెచ్చుకోవచ్చు. ఇలాంటియన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీ వాక్కు ఫలిస్తుంది. నమ్మకస్తులుగా ఎదగడానికి అవకాశం ఉంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇలాంటియన్నీ కొంత పాజిటివ్ అనేది గురువు వలన ఇక్కడ సూర్యుడు సెకండ్ పార్ట్‌లో సూర్యుడి వలన వస్తుంది. ఇక సెకండ్ పార్ట్‌లో శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం స్త్రీలతో ఇబ్బందులు. ఇతర స్త్రీలు కావచ్చు, భార్య కావచ్చు. అంటే ప్రత్యేకించి మేష లగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు అవుతున్నాడు. సప్తమాధిపతి సప్తమంలోకి వస్తున్నాడు. బట్ భార్య వల్లనే. ఏయో చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. తల దించుకుంటే అల వెళ్ళిపోతుంది. లేదు మీకు శుక్రదశ కాకపోతే కింద మీకు డిస్క్రిప్షన్‌లో శుక్రుడికి రెమెడీ ఇవ్వడం జరిగింది. లింక్ ఉంటుంది డాక్యుమెంట్. దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. కానీ ఆహార విహార నిద్రలు అలాగే వివాహ సంబంధాల్లో కొంచెం చికాకులనేది శుక్రుడు కలిగించడానికి అవకాశం ఉంటుంది. శుక్రదశ అయిపోతే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇవి ఓవరాల్‌గా ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వృషభ లగ్నం వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మనకి లగ్నంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైనా లగ్న, పంచమ, నవమంలో గురువు ఉంటే బలవంతుడు. కొంచెం ముఖ్యమైన భావాలను ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి వచ్చే మే 13 వరకు ఉంటాడు. సో, దీన్ని కొద్దిగా గమనించి వెళ్తూ ఉండండి. వీలైతే గురుదశ కాకపోతే మాత్రం గురువుకి రెమెడీ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 4 చూపులు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం ఉంది ఇక్కడ. అయితే మనకి ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టే శని 10లో ఉన్నాడు. సో, కాబట్టి ఉద్యోగ రీత్యా, స్థిరాస్తుల రీత్యా కొంచెం పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా మొదటి పార్ట్‌లో మనకి బుధుడు, సూర్యుడు కూడా ఉన్నారు 4లో. సో, బంధుమిత్రులతో గాని మంచి సత్సంబంధాలు, అలాగే స్థిరాస్తుల కొనుగోలులో గాని మంచి సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 17 వరకు మాత్రం శని, బుధుడు, సూర్యుడు ముగ్గురు సో, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, అలాగే ఎస్పెషల్లీ ఎవరైనా బిజినెస్ ప్లేస్‌లు వాటికి రెంట్ కోసం చూస్తున్నా, కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నా, బుధుడు ఉండటం అనేది మంచిది. ప్లస్ సూర్యుడు అంటే గవర్నమెంట్ అధికారులు కూడా సహకరించడం, లేదంటే పొలిటికల్ సపోర్ట్ కూడా మీకు లభించడం, మంచి ఏదైనా పదవి, గుర్తింపుకు కూడా కొంత సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో, అట్లా శని, బుధుడు, సూర్యుడు అనే మంచి యోగాన్ని వృషభ లగ్నం వారికే సొంతం ఇది. ఇక్కడ బుధార్క యోగం ఉంది. ఇంతకుముందు కుజుడు ఇబ్బంది పెట్టాడు పోయిన నెల. సో, ఇప్పుడు కుజుడు పక్కకు తప్పుకున్నాడు. కుజుడు యొక్క ప్రభావం లేకుండా మంచి యోగంలో 4, 10 ఉండటం అనేది అంటే ఇటు వివాహపరంగా, ఉద్యోగపరంగా, స్థిరాస్తుల పరంగా మంచి కాంబినేషన్. సో, కాబట్టి ఈ 3 అంశాల్లో ఎటువంటి పనులు చేయాలన్నా కనీసం పొలిటికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. లేదంటే రాజకీయ నాయకులే కాకుండా గవర్నమెంట్ అధికారులు కూడా మీకు సహకరించే అవకాశం ఉంటుంది. పర్మిషన్స్ రావడం గాని, కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టడానికి వీటన్నిటికి ఒక మంచి సమయంగా చెప్పొచ్చు.
అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా వింత వింత వస్తువులు, బుధుడు అంటే వింత వస్తువులు కొనుక్కోవడం, శని కూడా చూస్తున్నాడు. సో ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, మరమ్మతులు చేసుకోవాలన్నా, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలన్నా అన్నిటికీ కూడా చాలా మంచిది. అలాగే ఇంట్లో వస్తువులు ఏమైనా రిపేర్ అయిపోయి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటే మాత్రం ఈ సెప్టెంబర్ 17 లోపు అయితే రిపేర్, ఎందుకంటే శని బుధులు రిపేర్స్ కారకులు. సో వాళ్ళు కూడా 4వ స్థానంలో ఉంటే వస్తువులు. సో ఈ ఇంట్లో ఏదైనా మేజర్ వస్తువులు పక్కన పడి ఉంటే అది వాటిని ఈ టైంలో అయితే చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇంకొక ప్రత్యేక అంశం. సో ఈ విధంగా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక గురువు లగ్నంలో ఉండి పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని చూస్తున్నాడు. సో కాబట్టి బంగారంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో బంగారం అంతా ఖాళీ అవ్వటం, తాకట్లోకి వెళ్ళటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. గురువు పంచమాన్ని చూడటం వల్ల పిల్లలు కొద్దిగా సరిగ్గా చదవకపోవటం, లేదని మనం ఏదైనా నేర్చుకుందాం, కొత్త కోర్సులు నేర్చుకుందాం అంటే అసలు ఏం బుర్ర సరిగ్గా పనిచేయకపోవటం, ఇంటర్వ్యూలో సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవటం, ఏదో నిర్ణయాలు తీసుకుని అరే ఎందుకు తీసుకున్నాం అని తర్వాత బాధపడటం, ఇలాంటివన్నీ గురువు కలిగిస్తూ ఉంటాడు. సో ఇక దానికి తోడు ఇప్పుడు కుజుడు 2లోకి వచ్చాడు. ఆయన కూడా పంచమాన్ని చూస్తున్నాడు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే పిల్లలతో చాలా ఓపికగా ఉంటే మంచిది. లేదంటే మనం ఇంకా ఇబ్బందులనే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే పంచమంలో పాపగ్రహాల వలన మనము కొంచెం చికాకుగా ఉంటాం. అలాగే పిల్లలు కొంత చికాకు పెడుతూ ఉంటారు. సో కాబట్టి ఎంత ఓపికగా ఉంటే అంత సేఫ్టీ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సెకండ్ పార్ట్‌కొస్తే ఆఫ్‌కోర్స్ శని 12ని చూస్తున్నాడు. సీనియర్ సిటిజన్స్‌కి వారికి కూడా చాలా పాజిటివ్ ఉంది. మంచి సత్సాంగత్యం. నవమాధిపతి 12ని చూస్తే మంచి సత్సాంగత్యం, మంచి పుస్తకాలు దొరకటం, ఉన్నత ఆలోచనలతో జీవించడం. అంటే వచ్చే జన్మకి ప్రిపరేషన్‌కి చాలా అనుకూలమైన కాంబినేషన్. శని 12ని చూడడం. శని ఓల్డ్ ఏజ్‌కి కారకుడు. నవమాధిపతి 12ని చూస్తున్నాడు. సునాయాస మరణం, ఉన్నత జన్మ ఇట్లాంటి వాటికి కూడా మంచి సపోర్ట్ అయితే సీనియర్ సిటిజన్స్‌కి కనిపిస్తూ ఉంది. ఇక సెకండ్ పార్ట్‌కొచ్చినట్లయితే ఇక శని చేసే మేలైతే ఉంది గానీ, అంత యోగం లేదు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత యోగం. ఎందుకంటే బుధుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు కుజుడికి చిక్కుతున్నాడు. కుజుడికి, గురువుకి సూర్యుడు చిక్కటం వలన మనకి సూర్యుడు మనకు అంత అందుబాటులో లేడనే చెప్పాలి. అయితే శుక్రుడు అందుబాటులోకి వస్తున్నాడు. బుధ సూర్యులను కోల్పోతున్నాం, శుక్రుడిని అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడేంటంటే ఒకటి వృషభ లగ్నంలో వాళ్ళకి 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు 6లోకి రావటం వలన ఏదైనా కొంచెం లోన్స్ రావటం గానీ, శత్రు రోగ రుణ బాధలు కొంచెం తగ్గటం, ఏదైనా మంచి అంటే లోన్ తెచ్చుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. లేదు మనకు రావాల్సిన కొంచెం బాకీలు వసూలు చేసుకోవడం, ఆరోగ్యాన్ని కొంత మెరుగుపరచుకోవడానికి లగ్నాధిపతి కాబట్టి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో కొంత శారీరకంగా, మానసికంగా కొంచెం ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అది మనకి వచ్చే పాజిటివ్ సెకండ్ పార్ట్‌లో. ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి అదే తేడా. శని ఇచ్చే ఫలితాలైతే ఉంటాయి. శని సప్తమాన్ని చూస్తున్నాడు. అయితే గురువు కూడా సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహంలో ఏదో చికాకులు కొంచెం చిన్న చిన్నవి అయితే కలిగిస్తాడు. సో గురుదశ కాకపోతే ఆయనకి రెమెడీ చేసుకోండి. ఈ తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో సెప్టెంబర్ మాసం మిథున లగ్నం వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి నవమాధిపతి అయిన శని నవమంలో ఉన్నాడు. 11ని చూస్తున్నాడు. సో కొంచెం బిజినెస్ పీపుల్‌కైతే మంచి లాభాలైతే తీసుకొచ్చి పెడతాడు. సో అది బాగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనకింకా సమయం ఉంది. దానికి తోడు శని బుధుల యొక్క సంయోగం అంటే యోగం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది నవమాన్ని చూస్తున్నాడు బుధుడు. అంటే మంచి వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. కొంత లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ కొంత పెరగడానికి అవకాశం కలుగుతుంది. బిజినెస్ పీపుల్‌కైతే మంచి లక్, అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే వాతావరణ పరిస్థితులు ఇవి కూడా మీకు సహకరించడానికి అవకాశం ఉందన్నమాట. అది. సో దట్ ఈస్ వన్ వెరీ నైస్ థింగ్ అబౌట్ ఇట్. ఇక గురువు 12లో ఉన్నాడు. సో ఇది మొదటి పార్ట్. మొదటి పార్ట్‌లో మన శుక్రుడు అందుబాటులో లేడు. ఓన్లీ బుధుడు. సో మొదటి పార్ట్‌లో ఏంటంటే మనకి ఓవరాల్‌గా నెలంతా గురు కుజులేం మారట్లేదు. గురువు 12లో ఉండటం వలన 6ని చూడటం వలన ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చే దగ్గర, తీసుకునే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కొంత ప్లస్ కొనుగోలు దగ్గర కూడా రూపాయికి రూ. 2 ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ధనం దుర్వ్యయం చేసే అవకాశం వస్తుంది. ప్లస్ ఆ గురువు 6ని చూస్తున్నాడు, 8ని చూస్తున్నాడు కాబట్టి కోర్టు కేసుల్లో కొంచెం ఇబ్బందులైతే పెడతాడు. గురుదశ కాకపోతే మాత్రం రెమెడీ చేసుకోవాలి. గురువు 4ను కూడా చూస్తున్నాడు. కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకైతే ఏయో ఆటంకాలైతే కలిగిస్తాడు. సరైన గృహోపకరణాలు దొరక్కపోవటం గానీ, ఇంట్లో ఫర్నిచర్ వస్తువులకు కూడా ఏదన్నా భంగం కలగటం, ఇరిగిపోవటం, పగిలిపోవటం ఇట్లాంటివి కూడా చేసే అవకాశం ఉంది. ప్లస్ దానికి తోడు కుజుడు కూడా 4ని చూస్తున్నాడు. ఎస్పెషల్లీ వుడెన్ ఫర్నిచర్‌కైతే చాలా రిస్క్ అయితే కనిపిస్తుంది. అంటే వాటి దశలు కాకపోతే ప్లస్ 4వ స్థానం మనకేంటి స్థిరాస్తులు. సో గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు, సూర్యుడు కూడా వస్తున్నాడు, కేతువు కూడా ఉంటున్నాడు. నలుగురు పాపగ్రహాల యొక్క సంయోగం అనేది మనకి ఇక్కడ 4వ స్థానంలో జరుగుతుంది సెప్టెంబర్ 17 నుంచి. సో కాబట్టి ఆ సెకండ్ పార్ట్‌లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
ప్రయాణాల్లో ఆకస్మిక ప్రయాణాలు, వాటిలో కొంత ఇబ్బందులు. సో, కాబట్టి ఎంత ప్రయాణం అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఇంట్లో ఎంత కామ్‌గా ఉంటే అంత మంచిది. లేదంటే ఊరికనే గృహ సమస్యలు, బంధుమిత్రులతో చిన్న చిన్న నోటి మాటలతో చిలికి చిలికి గాలివానయ్యి పరస్పరం దూరం అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి ఎక్కువ ఆశించొద్దు. ఆశిస్తే ఓన్లీ భంగం వాటిల్లుతుందే గానీ ఫలితాలేమి వచ్చేట్టుగా కనిపించట్లేదు. ఓకే. సో, దట్ ఈస్ నాలుగో స్థానంలో స్థిరాస్తులు, కన్‌స్ట్రక్షన్ చేసేవారికి, వస్తువులు కొనుక్కునే వాళ్ళకి కొనుక్కోవాలనుకునే వారికి, అలాగే వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవటంలోను ఇవి మనకు మెయిన్ గృహోపకరణాలు, బంధుమిత్రులు, స్థిరాస్తులు. ఓకే. ఇక కుజుడు ప్లస్ ఇంకోటిదేంటంటే పంటలు పండించే వారికి కూడా కుజుడు 4ని చూడటం వలన కొంచెం పంటలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఇది అంటే పిందె రాలిపోవటం గానీ, అంటే పూత తర్వాత ఉన్న పంటల్లో మాత్రం కొంత ఈ కుజుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుజదశ కాకపోతే కుజుడికి రెమెడీ చేసుకోవడం ముఖ్యం. ఇక ఈ కుజుడు సప్తమాన్ని కూడా చూస్తున్నాడు వివాహాన్ని. సో, దానివల్ల భార్యాభర్తల మధ్య కొంచెం ఎస్పెషల్లీ యంగ్ కపుల్స్ ఎందుకంటే కుజుడు యవ్వనానికి కారకుడు 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ళకి. సో, యంగ్ కపుల్స్ మధ్య కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది. అది 6వ స్థానాధిపతి అవ్వటం వలన భార్యాభర్తల్లో ఎవరైనా కొంచెం సిక్ అవ్వటమో, లేదంటే అనవసరమైన గొడవలు, తగాదాలు, అనుమానాలు ప్లస్ కుజుడు లగ్నంలో ఉండి అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. సో, అటు కోర్టు కేసుల్లో అయితే బాగా డిలే గాని, నెగెటివ్ గాని కొంచెం తీవ్రంగా ఉంది. ఎందుకంటే అష్టమాన్ని గురువు, కుజుడు ఇద్దరు చూస్తున్నారు. ప్లస్ మళ్ళీ సప్తమాధిపతి అయిన గురువు 4ని చూస్తున్నాడు. దాంతో ఏంటంటే ఇంట్లో సమస్యలు భార్యాభర్తలు వలన ఇల్లు గుల్లైపోతుందనమాట. సో, అందువలన కొంచెం ఇది ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక గురుకుజ దశలు కాకపోతే రెమెడీస్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలి అన్నీ కూడా సింపుల్ హోమ్ రెమెడీస్. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం అవ్వచ్చు. సో, కాబట్టి స్థిరాస్తుల్లోనూ వివాహ పరంగాను ఎక్కువగా నెగెటివ్స్ కనిపిస్తున్నాయి. వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే ఆరోగ్యం. లగ్నంలో కుజుడు ఉండటం, 6ని గురువు చూడటం వలన స్టామినా, ఇమ్యూనిటీ తగ్గొచ్చు. సరిగ్గా తిండి, నిద్ర లేకపోవచ్చు. ఆరోగ్యం కొంత కుంటుపడే అవకాశం ఉంటుంది. అప్పు ఇచ్చే దగ్గర, తీసుకునే దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇక అయితే రెండో పార్ట్‌లో ఉన్న కొంత శుభసూచకం ఏంటంటే, ఈ శని చేసే మేలుతో పాటుగా శుక్రుడు పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉండటం వలన పిల్లల వలన కొంత ఊరట, మనం ఏదైనా కొత్తయి నేర్చుకునే దాంట్లో కొంత పురోగతి, కొంచెం మంచి సాధన చేసుకోవడానికి, మంచి మంత్రోపాసన చేసుకోవడానికి, గురువుని ఆశ్రయించడానికి, గురువు దగ్గర మనం మంచి విద్య నేర్చుకోవడానికి, కొత్త కోర్సులు జాయిన్ అవ్వటానికి, ఇంటర్వ్యూస్ బాగా అటెండ్ అవ్వటానికి, అలాగే కళలు అంటే సంగీతం గావచ్చు, లేదంటే ఆర్ట్స్, లేదంటే సినీ రంగానికి ఇదొక మంచి పాజిటివ్. శుక్రుడు పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉంటే మంచి టాలెంట్స్ బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, కళలు గూడా బాగా ఫ్లరిష్ అవ్వడానికి ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది సెకండ్ పార్ట్‌లో. ఇది శుక్రుడి యొక్క సపోర్ట్ సెకండ్ పార్ట్‌లో. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని సాఫీగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కర్కాటక లగ్నం వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, ముఖ్యంగా గురు, కుజులు మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. గురువు పంచమాన్ని చూస్తున్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు, మూడో స్థానాన్ని చూస్తున్నాడు. కుజుడు కూడా 3, 6, 7 స్థానాలను చూస్తున్నాడు. సో, వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఓకే. సో, సప్తమాన్ని కుజుడు చూడటం వలన ఆల్‌మోస్ట్ 50 రోజులు ఉంటాడు అక్కడ ఇంకా. సో, కాబట్టి తర్వాత కూడా అనుకూలం ఉంది. ఆల్‌మోస్ట్ ఇంక మీకు కమింగ్ 4 మంత్స్ కుజుడు వలన వివాహ ప్రయత్నం చేసేవారికైతే మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ టైమ్. అంటే ఇటు గురువు ఫ్రీ అయ్యాడు. గురువు సప్తమాన్ని చూసి వివాహానికి అనుకూలత కలిగిస్తుందితో పాటు కుజుడి యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. గురు, కుజుడు యొక్క యోగం అనేది మీకు సప్తమంలో ఉంటుంది. సో, వివాహ ప్రయత్నాలు చేయటం గాని, వివాహం చేసుకోవడానికి గాని, వివాహం తర్వాత గాని మంచి సపోర్ట్ అనేది ఇక్కడ భార్యాభర్తల మధ్య సంబంధం పెరగడానికి బాగా సపోర్ట్ కనిపిస్తూ ఉంది. అది నంబర్ 1. నంబర్ 2 ఏదైనా కొత్త కోర్సులు, ఇంటర్వ్యూస్, విదేశీ ప్రయత్నాలకు కూడా కొంత సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే బిజినెస్ పీపుల్‌కి మంచి ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. తక్కువ రేటుకి వస్తువులు కొనుగోలు చేసుకోవడం. అలాగే అంటే బిజినెస్ పీపుల్‌కి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు కర్కాటక లగ్నం వారికి. 6, 11, 12 లాభస్థానము 12, 6 స్థానం 3 కలిస్తే మనం కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి రెండిటికి బాగా పాజిటివ్ సపోర్ట్ కనిపిస్తుంది. అందులో మనకి నవమాధిపతి అయిన గురువు 11లో ఉంటే ఆకస్మిక ధనలాభం. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు. అమ్మేటప్పుడు మంచి లాభాలొస్తాయి. సో, బిజినెస్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మీకైతే బాగా మంచి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుజుడు శుక్రుడిని కూడా చూడటం వలన వాహన కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం అని చెప్పొచ్చు.
మళ్ళీ తర్వాత 17 తర్వాత 18వ తారీఖు నుంచి శుక్రుడు విడిపడుతున్నాడు. వాహన కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం. శుక్రుడిని ఎప్పుడైతే శుభగ్రహాలు చూస్తారో అప్పుడు మీరు చక్కగా వాహనాలు, మంచి వాహనాలు దొరుకుతాయి కొనుక్కోవడానికి. ఓకే. సో, ఇవి ఇలా ఉంటే మనకి లాభస్థానం బావుంది. మన ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, వీటిలో కొంత మంచి లాభాలు పొందొచ్చు. అలాగే కొంచెం పిల్లలు గూడా మంచి చదువుకుని కొంచెం కోఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళు పాజిటివ్ ఉంటారు, ఒకళ్ళు నెగెటివ్ ఉంటారు. ఒక శని గూడా చూస్తున్నాడు పంచమాన్ని, గురువు గూడా పంచమాన్ని చూస్తున్నాడు. సో, కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లలకి మంచిగా గైడ్ చేయగలుగుతారు. ఆరోగ్యరీత్యా గూడా కుజుడు 6వ స్థానాన్ని చూడటం వలన కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. మన శత్రువులు గూడా మనకు సహాయం చేసే అవకాశం ఉంది. మననెవరైతే అనుమానించారో ఆ అనుమానాలను పటాపంచలు చేసి మనం చక్కగా ప్రూవ్ చేసుకుంటాం మనం కరెక్ట్ అని. సో, ఈ విధంగా కూడా మన శత్రువులను అధిగమించొచ్చు. వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. కాంపిటీషన్‌లో కూడా వాళ్ళకి ధీటుగా నిలిచి వాళ్ళని దాటేసి మంచి లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, ఇట్లా మీకు పంచమాధిపతి, నవమాధిపతి ఇద్దరు కూడా సపోర్ట్ ఇవ్వటం వలన బిజినెస్ పీపుల్‌కైతే మంచి సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలు తీసుకొని శత్రువులను అధిగమించి కాంపిటీషన్‌లో ధీటుగా తక్కువ కొనుక్కొని ఎక్కువకు అమ్ముకునే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు కూడా ఎవరైనా అమ్ముకోవాలంటే ఇది మంచి సమయం. గురువు 11లో ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం మే 13 వరకు ఉంటాడక్కడ. సో, కాబట్టి ఏది అమ్మినా గాని మంచి గిట్టుబాటు ధర అయితే వస్తుంది. సో, దానికోసం ఎదురు చూడొచ్చు. సో, బిజినెస్ పీపుల్ అలాగే లోన్ తీసుకోవడం గాని, లోన్ ఇవ్వటంలో గాని కొంచెం సపోర్ట్ కుజుడైతే ఇస్తూ ఉన్నాడు. సో, ఈ విధంగా పలు రకాలుగా మనకి ప్లస్ మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళ నుంచి మంచి సపోర్ట్ కనిపిస్తుంది. చిన్నవాళ్ళ నుంచి, అలాగే పెద్దవాళ్ళ నుంచి. ఎందుకంటే గురువు 11లో ఉంటే అక్కలు, అన్నల వలన సపోర్ట్ వస్తుంది. కుజుడు 3ని చూస్తే తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వలన సపోర్ట్ వస్తుంది. ఇక్కడేంటంటే తోబుట్టువులందరితో కూడా బాగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో, అటు అక్కలు, అన్నలు, ఇటు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. సో, ఇది బాగా మంచి పాజిటివ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అయితే సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి ముందు పార్ట్‌లోనేమో శని, బుధుడు, సూర్యుడు. ఇక్కడ మెయిన్‌గా ఏమొస్తుంది బయట వాళ్ళతో అంతా బాగున్నా ఇంట్లో వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులున్నాయి. ఎందుకని ఆర్గ్యుమెంట్స్ శని అష్టమంలో ఉన్నాడు. బుధుడు అష్టమాన్ని చూస్తున్నాడు. సూర్యుడు అష్టమాన్ని చూస్తున్నాడు. అనవసరమైన కోపతాపాలు, ఆర్గ్యుమెంట్స్ అంటే చాలా పనులు బాగా డిలే అవ్వటం గాని, సో, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో బాగా ఇబ్బందులైతే కనిపిస్తూ ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు గాని ఇట్లాంటియన్నీ కూడా. ఇవి కొంత శని, బుధ, సూర్యుల వలన అంటే కొంచెం కోర్టు కేసుల్లో కూడా కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తూ ఉంది. మనం 6వ స్థానం కుజుడు బావుండి కోర్టు కేసుల్లో కొంచెం మనకు అప్పర్ హ్యాండ్ వచ్చినా, ఆ టైంలో తీర్పులొస్తే మాత్రం తీర్పు అంత అనుకూలంగా కనిపించట్లేదు. ప్లస్ చేతిలో డబ్బులు ఖాళీ అయిపోతాయి. అది. అంటే కొంచెం కటకటలాడుతూ ఉంటుంది. ధనానికి కొంత ఎదురు చూపులు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే బిజినెస్ బాగా జరిగినా గాని చేతిలో డబ్బులైతే మిగలకపోవచ్చు. ఉన్నయన్నీ కొనటానికో ఆటికో ఈటికో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఓకే. సో, శని 10ని చూస్తున్నాడు. ఉద్యోగ స్థానాన్ని చూడటం వలన కొంచెం ఉద్యోగంలో స్ట్రెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక ఈ గ్రహాలకి మీకు కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్ ఉంటుంది. రెమెడీస్ సింపుల్ హోమ్ రెమెడీ చేసుకుంటే కొంత మీకు నెగెటివ్ తగ్గుతుంది. ఓకే. ఇక సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి బుధుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు కుజుడికి దొరుకుతున్నాడు. దాంతో మనకు మొదటి పార్ట్‌లో శుక్రుడు దొరికాడు. రెండో పార్ట్‌లో సూర్యుడు దొరకటం వల్ల నెగెటివ్ గ్రహాలనైతే కొంత క్యాప్చర్ చేస్తున్నారు. దాంతో కొంత నెగెటివ్ ఓవరాల్‌గా ఈ టైంలో మనకు తక్కువ ఉందనే చెప్పొచ్చు. అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. అయితే శుక్రుడు 4వ స్థానాధిపతి అయిన శుక్రుడు 4లో రావటం వల్ల వాహన కొనుగోలుకి మంచిది కాదు. ఏదైతే మీకు ఫస్ట్ పార్ట్‌లో వాహన కొనుగోలు మంచిది కుజుడు శుక్రుడిని చూడటం వలన. కానీ సెకండ్ పార్ట్‌లో అదే వాహన కొనుగోలు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్‌లయ్యే అవకాశం ఉంది. అంటే కేర్‌ఫుల్‌గా నడపాలి. అంటే మనం జాగ్రత్తతో వాహనాల్ని నడపాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, అది శుక్రుడు 4వ స్థానంలోకొస్తున్నాడు. 10ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులుండొచ్చు. ఆకస్మిక ప్రయాణాలు వాటి వలన కూడా కొంత ఈతి బాధలనేవి కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు సరిగ్గా మొరాయించొచ్చు. వాహనాలు రిపేర్ రావటం గాని ఇట్లాంటి గూడా జరిగే అవకాశం ఉంది. ఓకే. సో, ఇక కుజుడు 3, 6, 7ని చూడటం వల్ల బాగానే సపోర్ట్ ఇస్తున్నాడు. గురుకుజులు యాక్టివ్‌గా ఉన్నారు. వాళ్ళ దశలు కాకపోతే మాత్రం ఓవరాల్‌గా పాజిటివ్ అయితే ఎక్కువుందనే చెప్పాలి. సో, నెగెటివ్స్ మాత్రం చెప్పాను ఏ అంశాలు. ప్రత్యేకించి ఉద్యోగం ఒకటి, ఇటు వాహనాలదొకటి సెకండ్ పార్ట్‌లో. అలాగే కుటుంబంలో ఎంత మనం తక్కువ మాట్లాడి, ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. మన మాటల వలన కొద్దిగా మాట్లాడినా గాని ఎక్కువ ఇబ్బందులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ డిపార్ట్‌మెంట్ జాగ్రత్తగా ఉంటే చాలు. ఓకే. ఇక అట్లాగే మీకు దశలు కాకపోతే ఈ పాపగ్రహాలకు రెమెడీస్ ఇచ్చాం. అవి చేసుకుంటే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సింహలగ్నం వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మనకి శని సప్తమంలో ఉన్నాడు. బుధుడు లగ్నంలో ఉన్నాడు. అలాగే
గురువు, కుజుడు వీళ్ళు కూడా మంచి పొజిషన్స్‌లో ఉన్నారు శుభగ్రహాలు. దాంతో మనకి 10వ స్థానంలో గురువు ఉండటం వలన వచ్చే సంవత్సరం మే 13 వరకు ఉంటాడు. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. కన్‌స్ట్రక్షన్ కూడా పాజిటివ్. అలాగే బిల్డర్స్ కూడా కొంత బానే ఉంది. కానీ శని కూడా చూడటం వల్ల కొంచెం అప్పుడప్పుడు స్ట్రెస్ కూడా వస్తూ ఉంటుంది కన్‌స్ట్రక్షన్‌లో. బట్ కుజుడు 11కి రావటం అనేది చాలా మంచిది. ఒక 50 రోజుల పైనే ఇక్కడ ఉంటాడు. అక్టోబర్ 21 వరకు. దాంతో ఏమవుతుందంటే మనం కొంచెం గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చు. ఇటు స్థిరాస్తులు అవ్వచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర వస్తుంది, లాభాలొస్తాయి. సో, అలాగే ట్రాన్సాక్షన్స్ చేసే బిజినెస్ పీపుల్‌కి కూడా ఇక్కడ బావుందని చెప్పాలి. ఎందుకంటే 6వ స్థానాన్ని కుజుడు చూడటం, 11వ స్థానంలో కూడా కుజుడు ఉండటం. మన కుజుడు ఎవరు? నవమాధిపతి. నవమాధిపతి 11లో ఉంటే ఆకస్మిక ధనలాభం. సో, ఇప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు అనేది మాత్రం జోరుగా సాగించినట్లయితే మీకు మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. సో, బిజినెస్ పీపుల్‌కి మంచి కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ కుజుడు 11లో ఉండటం, నవమాధిపతి. సో, ఆయన అక్టోబర్ 21 వరకు ఉండబోతున్నాడు. సో, ఆల్‌మోస్ట్ ఇంకా మీకు 50 రోజుల పైనే ఉంది కాబట్టి, సో, ఇది మంచి అంటే లోన్‌లు తీసుకోవడానికి గాని, లోన్‌లు వసూలు చేసుకోవడానికి గాని మనం ఇచ్చినయి, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్‌కి, మంచి విదేశీ ప్రయత్నాలకి, ఇంటర్‌వ్యూస్‌కి గూడా బావుంది. సో, ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఇంప్రూవ్‌మెంట్‌కి, వ్యాపారస్తులు వ్యాపారంలో ఇంప్రూవ్‌మెంట్‌కి మంచి సమయం. యాక్టివ్‌గా ఉండి వీటిని చక్కగా ఉపయోగించుకుంటే మంచిది. ప్రత్యేకించి మొదటి పార్ట్‌లో అయితే వాహన కొనుగోలుకు గూడా అనుకూలం ఉంది. కుజుడు శుక్రుడిని చూస్తూ ఉన్నాడు. సో, కాబట్టి ఏదైనా మంచి వాహనాలు మీకు దొరికే అవకాశం ఉంది. అలాగే మీ మాటలు ఫలిస్తాయి. మంచి నమ్మకస్తులుగా ఎదుగుతారు. ఇలాంటి పాజిటివ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సో, ఆరోగ్య రీత్యా కూడా కొంత మెరుగ్గా అనిపిస్తుంది. మనం ఏదైనా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డాక్టర్‌ని సంప్రదించడానికి కూడా మంచి సమయం అని చెప్పొచ్చు. ఓకే. సో, 6వ స్థానాన్ని గురువు, కుజుడు ఇద్దరి శుభగ్రహాల యోగం ఉంది. సో, మీ ఆరోగ్య మెరుగుదలకు మాత్రం మంచి సమయం. అలాగే గురువు 2ని చూస్తున్నాడు. కుజుడు కూడా 2ని చూస్తున్నాడు. సో, గురువు, కుజుడు 2ని చూడటం వల్ల మీరు చెప్పిన మాట అంటే మీరు చెప్పేవి నిజమవుతాయి. మీరు చెప్పిన వాటిని నిజం చేసుకుంటారు మీరే. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు. ఒక నమ్మకస్తులుగా బాగా ఎదుగుతారు. మధ్యవర్తిగా కూడా కొంత రాణించడానికి అవకాశం వస్తుంది. సో, అవి బాగా పాజిటివ్ ఉన్నాయన్నమాట. సో, ఏదైనా మీరు అమ్మటానికి కూడా మంచి సమయం అని చెప్పాను. అది నెలంతా ఉంటుంది ఈ పాజిటివ్ అనేది. సో, అయితే ఇక మనకి సూర్యుడు సెకండ్ పార్ట్‌లోకొచ్చేసరికి రెండో స్థానానికి సూర్యుడు కూడా ఇచ్చి అష్టమాన్ని చూస్తున్నాడు. ఇది ఇంకొక రకంగా మనకి పాజిటివ్ ఏంటంటే, ఎప్పటినుంచో పెండింగ్ వర్క్స్ అలాగే కోర్టు కేసుల్లో బాగా పురోగతి సాధిస్తారు. అంటే అటు 6ని కుజుడు చూస్తున్నాడు. ఇటు 8ని సూర్యుడు చూడటం వల్ల మంచి తీర్పులు పాజిటివ్‌గా రావడానికి అవకాశం వస్తుంది. సో, అది ఇంకొక మంచి అలాగే డాక్టర్స్‌కి కూడా మంచి కాంబినేషన్ 6, 8 లాయర్స్‌కి మంచి కాంబినేషన్. వాళ్ళ సక్సెస్ రేట్ పెరగడానికి. సో, సూపర్ కాంబినేషన్. నలుగురు శుభగ్రహాల యోగం 2లో ఉండటం వలన కుటుంబంలో మంచి ఐకమత్యత, అన్యోన్యత ఇవన్నీ కూడా మంచి సత్సంబంధాలు, దూరంగా ఉండే వాళ్ళని కూడా కలవటం. సో, ఇలాంటివన్నీ తారసపడే అవకాశం ఉంది. ఇక అయితే శని సప్తమంలో ఉన్నాడు. సో, వివాహంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమాధిపతి అయిన శని సప్తమంలో ఉండటం వలన ఏదో ఒక చికాకులు, ఏదో ఒక అనుమానాలు, అలాగే కొంచెం సరైన తిండి, నిద్ర లేకపోవటం. సో, ఇలాంటివి కొంచెం కనిపిస్తుంది. స్టామినా, ఇమ్యూనిటీ కూడా మొదట్లో బుధుడు కూడా లగ్నంలో ఉండటం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ కూడా కొంత ఇబ్బందులు. సో, ఇవి కొంత కనిపిస్తున్నాయి. ఆహ్, ఆ ఇబ్బందులు మీరు గమనించినట్లయితే అలాగే శని సప్తమాధిపతి 4ని చూడటం వల్ల కొంచెం గృహ సమస్యలు, అలాగే స్థిరాస్తులు ఏదైనా చిన్న చిన్న చికాకులు, బంధుమిత్రులతో ఏదైనా స్ట్రెస్ ఇలాంటివి కొంచెం ఉండే అవకాశం ఉంది. శని దశ కాకపోతే సింపుల్ హోమ్ రెమెడీస్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాం. దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇక సెకండ్ పార్ట్‌లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శుక్రుడు అనేవాడు మొదటి పార్ట్‌లో యాక్టివ్‌గా లేడు. ఆయన సెకండ్ పార్ట్‌లో యాక్టివ్ అయ్యాడు. బుధుడేమో అస్తమించాడు కాబట్టి సెకండ్ పార్ట్‌లో బుధుడితో మనకు పని లేదు. ఇక శుక్రుడొచ్చేసి మూడో స్థానంలో ఉండటం వలన ఆయన 9ని చూడటం వల్ల ఇటు శని 9ని చూస్తున్నాడు. శుక్రుడు కూడా 9ని చూస్తే జేబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. మనం పేన మీద నీళ్లు పోస్తే ఎట్లా ఆవిరైపోతాయి అట్లా. సో, చేతిలో డబ్బులుంటే మాత్రం టకటకటక అయిపోతుంటాయి కాబట్టి ఇటు బంగారం కొనుక్కోవటం గాని, ఏదన్నా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటరు. ఇది ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మంచి సమయం. స్థిరాస్తుల్లో గాని, ఇటు బంగారంలో గాని. స్థిరాస్తులైతే కొంచెం శని కూడా చూస్తున్నాడు కాబట్టి చూసి తీసుకోవాలి. రిస్క్ లేని ప్రాపర్టీసే తీసుకోవాలి. అది. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే అలాగే శని, శుక్రులకి రెమెడీస్ చేసుకుంటే చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం అవ్వచ్చు. ఓకే. సో, ఈ జాగ్రత్తలు పాటించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కన్యా లగ్నం వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మనకిక్కడ శని 6వ స్థానంలో ఉండి 8ని చూస్తున్నాడు. సో, అంటే చాలా ధైర్యంగా
కష్టాలను ఎదుర్కోగలుగుతారు. అవమానాలు ఎవరన్నా అంటే అపోహలు మన గురించి సృష్టించినా వాటిని పటాపంచలు చేసి మీరు ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎవరేమనుకున్నా గానీ మీ పనులు మీ డ్యూటీస్ మీరు చేసుకుంటూ వెళ్తారు. అటువంటి ధైర్యాన్ని శనిస్తున్నాడు. దానికి బుధుడు కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. సో, లాయర్స్‌కి, డాక్టర్స్‌కి ఎప్పటినుంచో చెబుతూ ఉన్నాను శని ఇక్కడ ఉన్నంత సేపు బావుంటుందని. ఇప్పుడు బుధుడు కూడా యాడ్ అయ్యాడు. సో, ఇది ఇంకా మంచి కాంబినేషన్. శత్రువుని కూడా మనం మిత్రులుగా మార్చుకునే అవకాశం వస్తుంది. సో, ఇది సదవకాశం ప్లస్ మనకి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడానికి. దానికి కూడా మంచి సపోర్ట్ అనేది బుధుడి నుంచి లభిస్తుంది. లోన్స్ తీసుకోవడానికి కూడా మనకు మంచి లోన్స్ దొరికే అవకాశం ఉంది. లోన్స్ రీపేమెంట్‌కి లేదంటే మనకు కావాల్సినవి వసూలు చేసుకోవడానికి ఇట్లాంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్‌కి మంచి బలమైతే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొనుగోళ్ళకి. అంటే మీరు కొనుక్కొని స్టాక్ చేసుకోవడానికి ఇది మంచి తక్కువ రేట్‌కి మీకు మంచి వస్తువులు దొరికే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్ అందరికి కూడా ఎస్పెషల్లీ కిరాణా షాపులు వాళ్ళందరికైతే మంచి స్టోరేజ్‌కైతే ఈ బుధుడు 12లో ఉన్నప్పుడు తక్కువ ధరకి మీకు మంచి వస్తువులు దొరకొచ్చు. అలాగే సిమెంట్, ఆయిల్స్ ఇలాంటి వాటివన్నిటికి కొంత స్టోరేజ్‌కి మంచిది. అమ్మకానికంటే కూడా కొనుగోలు మంచిది ఈ సమయంలో. ఇక అట్లాగే కుజుడు శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి కొంత మనకి ముఖ్యమైన నవమాధిపతి అయిన శుక్రుడిని కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఈ 17 రోజులు ఆగితే 18వ తారీఖు నుంచి ఆయన విడిపడతాడు. అప్పటి నుంచి కొంత ఫైనాన్షియల్‌గా మనకు కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కొంచెం బేరసారాలు గాని, కొంచెం వాటికి శుక్రుడు 2లో ఉండి అష్టమాన్ని చూసి మీ వాక్కును ఫలింపజేయటం, మీ మీద విశ్వాసాన్ని పెంచటం, ఇలాంటి కొంత మనీ రొటేషన్ కూడా కొంచెం బెటర్ అవుతుంది. సో, ఇవి మనకి ఎస్పెషల్లీ సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళకి మంచి డైలాగులు చెప్పడానికి శుక్రుడు 2లో ఉంటే మంచి నటన, డైలాగులు వీటన్నిటికి సపోర్టు. అలాగే కొంచెం పలుకుబడి పెరగటం, ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఇవి కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఇక నెగెటివ్ సైడ్‌కొచ్చేసరికి గురువు 9లో ఉన్నాడు. ఎప్పుడైనా సరే గురువు 1, 5, 9లో ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. సంవత్సరం పాటు వచ్చే మే 13 వరకు ఉంటున్నాడు. మీకు 9 నెలలేసుకోండి. 8, 9 నెలలు. సో, ఇక్కడ గురువు 9లో ఉండి చేతిలో డబ్బులన్నీ అవజేసేస్తాడు. ఆయన పంచమాన్ని చూసి పిల్లలతో ఇబ్బంది, ఏదో ఒకటి చికాకులు, లేని మనం నిర్ణయం తీసుకున్న తర్వాత బాధపడతాం. అయ్యో! ఎందుకలా తీసుకున్నాం అని జెప్పేసి. అలాగే ఎస్పెషల్లీ బంగారం అయితే తాకట్లోకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడిక్కడ ఒక ముఖ్యమైన పాయింట్. గురువు పంచమాన్ని చూస్తున్నాడు, కుజుడు పంచమాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇంటర్వ్యూస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తెలిసినయే తప్పులు చెప్పటం గాని, మర్చిపోవటం గాని, ఈ విధంగా కొంత తిరకాసు కనిపిస్తూ ఉంది. అట్లా ఎస్పెషల్లీ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి తెలిసినయే మనం చెప్పలేక, రాయలేక మార్కులు కోల్పోవటం గాని, అలాగే ఉపాధ్యాయులకి పిల్లలు సరిగ్గా మాట వినకపోవటం, తల్లిదండ్రులకు కూడా పిల్లలతో కొద్దిగా చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఎంత తలదించుకుంటే అంత అలెళ్ళిపోతుంది. కొంచెం సమయాన్ని ఓపికగా అయితే గడపాల్సి ఉంటుంది. ఇక అనదర్ పాయింట్ ఏంటంటే గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు, సూర్యుడు లగ్నంలో ఉన్నాడు, కేతువు లగ్నంలో ఉన్నాడు. నలుగురు పాపగ్రహాల కలయిక లగ్నంలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. తొందరగా స్టామినా, ఇమ్యూనిటీ ఈజీగా డల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సూర్యుడు సప్తమాన్ని చూస్తే సరిగ్గా తిండి, నిద్ర సరిగ్గా కనిపించట్లేదు. దాంతో నీరసం వచ్చేస్తది సాయంత్రం వచ్చేసరికి. సో, కొంచెం స్టామినా, ఇమ్యూనిటీ కోసం కొంచెం వ్యాయామం ఏదో ఒక పరిశ్రమ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఉద్యోగ స్థానంలో కుజుడిని 4ని చూస్తున్నాడు. అంటే ఇటు బంధుమిత్రులతో ఏమైనా ఇబ్బందులు కావచ్చు, స్థిరాస్తుల్లో కావచ్చు, పంటల్లో కావచ్చు. కుజుడు కూడా 10లో ఉన్నాడు ఉద్యోగ స్థానంలో కావచ్చు. సో, కుజదశ కాకపోతే ఆయనకి రెమెడీ చేసుకుంటే మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగే గురువుకి కూడా. ఈ రెమెడీస్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాం. దాంట్లో డాక్యుమెంట్లు ఎలా చేయాలి, ఏం చేయాలి, హోమ్ రెమెడీస్, సంకల్పం అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి మనం బయటపడొచ్చు. కాబట్టి వీటిని ఉపయోగించుకోండి మీకు ఈ దశలు కాకపోతే. సో, వివాహాది శుభకార్యాల్లో కూడా కొంచెం ఈ సూర్యుడు వస్తాడు కాబట్టి సెకండ్ పార్ట్‌లో ఆయన కొంచెం చికాకులు కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఇట్లాంటి సూర్య దశ కాకపోతే ఆయనకి కూడా కొంత రెమెడీ చేసుకోవడం ముఖ్యమవుతుంది. సో, ఇటు శని ఉండి ఫైనాన్షియల్‌గాను పలు రకాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నాడు. మొదట్లో బుధుడు కూడా ఉంటున్నాడు. సెకండ్ పార్ట్‌లో అయితే శుక్రుడు ఉంటున్నాడు. సో, ఈ జాగ్రత్తలు మనం గమనించి ముందుకెళ్తే సరిపోతుంది. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, తులా లగ్నం వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని పంచమంలో ఉండి సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. బుధుడు కూడా పంచమాన్ని చూస్తున్నాడు. ఇక్కడ మనకి డబుల్ అడ్వాంటేజ్ వచ్చింది. బుధుడు మనకి 11లో ఉండి పంచమాన్ని చూస్తే మంచి తెలివితేటలు, మంచి నిర్ణయాలు తీసుకోవటం, నలుగురికి వేరే వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వటం, మంచి సహాయం చేయటం. అలాగే మనకి నవమాధిపతి అయిన బుధుడు 11లో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం. సో, ఇది కొంత మంచి కాంబినేషన్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొంత ఇన్‌కమ్ రావటం గాని, ఫాదర్ ప్రాపర్టీస్ గాని, ఏదైనా మనకు కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుందిక్కడ. నవమాధిపతి 11లో ఉన్నాడు. ప్రత్యేకించి కొంత బిజినెస్ పీపుల్‌కి కూడా ఇది మంచి సపోర్ట్ అని చెప్పొచ్చు. శుక్రుడు కూడా 6వ స్థానాన్ని చూడటం వలన 6, 11 బావుంటే మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కిరాణా మర్చెంట్స్‌కి
ఆయిల్ మర్చెంట్స్‌కి ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ చేసే వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే బుధుడిస్తూ ఉంటాడు. సో, అది ఒక మంచి కాంబినేషన్ ఉంది. అలాగే ఇంటర్‌వ్యూస్‌కెళ్ళటానికి, కొత్త కోర్సులు చేరటానికి, ఏదైనా కళలు ప్రాక్టీస్ చేయడానికి వీటన్నిటికి ఇక్కడైతే సపోర్ట్ అయితే బుధుడు బాగానే ఇస్తున్నాడు. అది మనకు మొదటి పార్ట్‌లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. శని సప్తమాన్ని చూస్తున్నాడు. వివాహాది శుభకార్యాలు, ప్రయత్నాలు, వివాహంలో ఇంప్రూవ్‌మెంట్‌కి కొంత అయితే బాగానే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అయితే గురువు అష్టమంలో ఉండి 2ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం వాక్‌తో జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక మాట అంటే 2 మాటలు పడాల్సి రావచ్చు. సో, లేదంటే మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక కొంచెం మాట పడాల్సొస్తుంది. సో, ఇలాంటి కొంచెం చిన్న చిన్న చికాకులైతే ఉండే అవకాశం ఉంది. కొంత ప్రయత్నాల్లో కొంత ఆలస్యము, జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కొంత జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానాధిపతి అయిన గురువు 8లో ఉండటం వలన కొంచెం ఆరోగ్య ప్రయత్నాలు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అది కొంచెం ఇంకా విషమించే అవకాశం ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఇవి మనకి గురువు వల్ల నెగెటివ్స్. అలాగే కుజుడు 9లోకొచ్చాడు. దానివల్ల ఏంటంటే చేతిలో డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. అనవసరమైన ఖర్చులు. రూపాయికి రూ. 2 ఖర్చు పెట్టాల్సి రావటం. కుజుడు 4ని చూడటం వల్ల గృహ సమస్యలు, బంధుమిత్రులతో గాని ఏ విభేదాలు. అలాగే పంటల్లో కూడా కుజుడు 4ని చూసినప్పుడు ఏంటంటే కొంత పిందెలు రాలిపోయే అవకాశం ఉంటుంది. కుజుడు పిందెల కారకుడు. సో, కాబట్టి కొంచెం పంటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 4ని చూడటం వలన. సో, కుజుడు దశ కాకపోయినా, గురువు దశ కాకపోయినా కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సింపుల్ హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి మీకన్నీ వివరించడం జరిగిందక్కడ. ఓకే. సో, చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం కావచ్చు. సో, ఆ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో, ఒక పక్కన మంచి లాభాలు, బిజినెస్ పీపుల్‌కి అనుకూలత, అలాగే విద్యావంతులకి, కన్సల్టేషన్ చేసేవారికి మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. పిల్లలు కూడా మంచి మాట వినే అవకాశం ఉంది. మీరు కొత్త కోర్సులు గాని, విద్య గాని నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి అనుకూలత కనిపిస్తుంది. ఇంటర్వ్యూల్లో అయితే దుమ్ము దులిపేస్తారు. సో, మంచి ఇంటర్వ్యూస్‌లో బాగా ఆన్సర్ చేయటం, మీరు అనుకున్న దానికి ఆశించిన దానికంటే మంచి ఆన్సర్ చేస్తారు. దైవ బలం కూడా కలిసొస్తుంది. లక్ కూడా మీకుంటుంది. ఇక కాకపోతే మనం ఈ గురువు, కుజుడు గురించి కొంత నెగెటివ్ చెప్పుకున్నాం. ఫైనాన్షియల్‌గా గాని, ఇటు మన ప్రయత్నాల్లో కొంత డిలే గాని, కొంత వాక్‌తో జాగ్రత్తగా ఉంటాం. ప్రత్యేకించి 4 స్థానాన్ని గురువు, కుజుడు చూస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో కొంత డిలేస్ కానీ, ఇబ్బందులు గాని కన్‌స్ట్రక్షన్‌లో జరిగే అవకాశం ఉంది. ఓకే. సో, అది గురు, కుజులకి రెమెడీ చేసుకోవడం ముఖ్యమవుతుంది. వాళ్ళు నెలంతా ఆ ప్లేస్‌లోనే ఉంటున్నారు. ఇక ఇటు సెకండ్ పార్ట్‌లోకొచ్చేసరికి సెప్టెంబర్ 17 తర్వాత సూర్యుడు గూడా 12లోకి చేరుకునేసరికి 6 స్థానాన్ని సూర్యుడు చూడటం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనకు ఏదో ఒక చికాకులు అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని కొంత ఒత్తిడి ప్లస్ బాడీ బాగా హీట్ అయ్యే అవకాశం ఉంది. దానివలన కొంత ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. అరుగుదల అంతగా లేకపోవటం ఇవి సూర్యుడు కలిగించే ఇబ్బందులు. అలాగే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తానన్న వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకపోవటం, బంధుమిత్రులు సహాయం చేస్తానని హ్యాండ్ ఇవ్వటం ఇలాంటివి కూడా కొంత జరిగే అవకాశం ఉంది. ఇటు కుజుడి వలన, అటు సూర్యుడి వలన. ఇక అయితే అదృష్టం కొద్దీ మనకి సెకండ్ పార్ట్‌లో శుక్రుడు అందుబాటులోకి రావడం. లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం వలన సప్తమాన్ని చూసి వివాహానికి కొంత సపోర్ట్ ఇస్తున్నాడు. మనకి కొంత ఊరట కలిగించే అంశం శుక్రుడు లగ్నంలోకి రావటం. సో, అంటే ఇటు కొంచెం ఆహార విహార నిద్రల్లో గాని, కొంచెం విందు భోజనాలు గాని ఇట్లాంటి వాటిల్లో కొంచెం మనకి కొంత ఊరట కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత పెంచుతుంది శుక్రుడు సప్తమాన్ని చూడటం. ఓకే. సో, ఇది మనకి సెకండ్ పార్ట్‌లో కొంత పాజిటివ్ అంశం, కొంత నెగెటివ్ అంశం. అన్నిటికి రెమెడీస్ సజెస్ట్ చేశాము. అలాగే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వృశ్చిక లగ్నం వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందో చూద్దాం. సో, మనకి సప్తమంలో గురువున్నాడు. వివాహాది శుభకార్యాలకి మంచి అనుకూలత అయితే సపోర్ట్ కనిపిస్తూ ఉందక్కడ. ఇక మనకి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు. సో, మీ సిబ్లింగ్స్ అందరితో ఎక్కడైనా సరే కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. గురువు 11ని చూస్తే అక్కలు, అన్నలు, కుజుడు 3ని చూస్తే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. సో, మీ సిబ్లింగ్స్‌తో ఎవరితో అయినా కొంత పాజిటివ్ అంటే మీ సంబంధం సరిగ్గా లేకపోతే ఇప్పుడు ప్రయత్నిస్తే కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. సంబంధం బాగా ఉంటే మంచి ఇంకా అది ఇనుమడింప చేయడానికి ఏవో అవకాశాలొస్తాయి. వారి నుంచి మీకు సపోర్ట్ అయితే లభిస్తుంది. వారి సహాయ సహకారాలు, వారి యొక్క దీవెనలు మీకు ఉండటానికి ఇది మంచి కాంబినేషన్. ఓకే. సో, అది ఒక వండర్‌ఫుల్ కాంబినేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఉద్యోగ స్థానంలో మాత్రం కొంత శని చూడటం వలన స్థిరాస్తుల్లో, కన్‌స్ట్రక్షన్‌లో వీటిలో కొంచెం చికాకులు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఇయైతే కనిపిస్తున్నాయి. బుధుడు కూడా ఉండటం, శని వీళ్ళిద్దరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. శని దశ కాకపోతే రెమెడీ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లో డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్‌లో మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి సంకల్పంతో సహా వివరించడం జరిగింది. సింపుల్ హోమ్ రెమెడీస్. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్థిరాస్తులతో ఇబ్బంది పడేవాళ్ళు, కొంత కోర్టు కేసులు శని కూడా 6ని చూస్తున్నాడు. మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నా, వేరే వాళ్ళ వలన ఒత్తిడి, కొంచెం శత్రు రోగ, రుణ బాధలు, బురా నజర్ ఇట్లాంటివి ఏమైనా మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఈ శనికి రెమెడీ చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరంగా కొద్దిగా శారీరక, మానసిక ఆరోగ్యం ఎక్కడికైనా సరే
ఆయన పెట్టే ఇబ్బందుల నుంచి కొంత రిలీఫ్ అవ్వడానికి శని దశ. కాకపోతే ఇది ముఖ్యం. ఓకే. ఇక బుధుడు 10లో ఉండటం, శని కూడా చూడటం వల్ల కొంత పాలిటిక్స్, ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్ పెరుగుతుంది. అయితే సెకండ్ పార్ట్ కల్లా 14వ తారీఖు బుధుడు అస్తమిస్తాడు కాబట్టి కొంత రిలీఫ్ అక్కడ కనిపిస్తున్నప్పటికీ, శని మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాకపోతే ఇద్దరు గ్రహాల్లో అట్‌లీస్ట్ ఒక గ్రహం పోతుంది. ఇక సెకండ్ పార్ట్‌కొచ్చినట్టయితే నలుగురు శుభగ్రహాల యోగం 11లో ఉంది. అంటే ఆల్రెడీ కుజుడు, గురువు కూడా 11 చూస్తున్నారు ముందు కూడా. సో, అదేంటంటే కొంత బిజినెస్ పీపుల్‌కైతే మంచి అంటే ఇక్కడ లాభ స్థానమైన 11ని లగ్నాధిపతి అయిన కుజుడు చూస్తున్నాడు, పంచమాధిపతి అయిన గురువు చూస్తున్నాడు. అంటే విద్య, కన్సల్టేషన్ ఇట్లాంటి వారికి కూడా మంచి స్ఫూర్తి, మంచి ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది. అలాగే లగ్నాధిపతి అయిన కుజుడు 11ని చూడటం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. మీ జాబ్‌తో సహా అంటే 2 చేతులతో సంపాదిస్తారు. టేబుల్ పైనుంచి, టేబుల్ కింద నుంచి కూడా సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, అది దానికి తోడుగా ఇక్కడ సెకండ్ పార్ట్‌లో సూర్యుడు కూడా జాయిన్ అవుతున్నాడు. సో, సూర్యుడు, కేతువు, కుజుడు, గురువు అంటే ఆల్మోస్ట్ నలుగురు శుభగ్రహాల యోగం మీకు 11లో కనిపిస్తుంది కాబట్టి, కొంచెం ఏదో ఒకటి లక్కీ లాటరీ లాగా ఏదన్నా అంటే అది కేవలం ధనపరంగా కాకపోవచ్చు. ఏదన్నా మీ అంటే ఉద్యోగంలో కావచ్చు అది. ఎందుకంటే దశమాధిపతి అయిన సూర్యుడున్నాడు. లగ్నాధిపతి కాబట్టి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో ఏదైనా మంచి అవకాశాలు రావచ్చు. అలాగే పంచమాధిపతి అయిన గురువు కాబట్టి మంచి సలహాలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ నలుగురు శుభగ్రహాల యోగం అనేది ఒక మంచి కాంబినేషన్. సో, సెప్టెంబర్ 17 నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ 17 ఒక నెల రోజుల పాటైతే ఈ కాంబినేషన్ కొనసాగుతుంది. కాబట్టి అమ్ముకోవటానికి మీకు సౌకర్యం సపోజ్ ఏదైనా ఇల్లు అమ్ముదాం అనుకున్నారు, స్థలం అమ్ముదాం అనుకున్నారు. ఇది మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అది మీరైతే లాస్‌లో పోరు. ప్లస్ ఇంకోటిదంటే పంచమాన్ని కూడా సూర్యుడు చూడటం వలన సెకండ్ పార్ట్‌లో ఇంటర్‌వ్యూస్‌కి వీటికైతే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలకు గాని, అలాగే ఇక మీ గ్రామంలో ఏదైనా మంచి కార్యాలు చేయాలనుకున్నా గాని స్వగ్రామంలో. సో, అలాగే పిల్లలు కూడా మంచి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో, ఇట్లా పలు రకాలుగా సూర్యుడు కొంత స్పెషల్ మేలైతే సెకండ్ పార్ట్‌లో చేస్తున్నాడు. ఒక నెల రోజుల పాటు ఉంటాడాయన. అయితే ఇక్కడ సెకండ్ పార్ట్‌లో ఒక జాగ్రత్త ఏంటంటే శుక్రుడు 12లో వచ్చి 6ని చూస్తున్నాడు. ఎవరు శుక్రుడు? సప్తమాధిపతి. సో, భార్యాభర్తల మధ్య చిన్న చికాకులు గాని ఉండే అవకాశం ఉంది. ఇక శుక్రుడికి కూడా రెమెడీ చేసుకుంటే మంచిది శుక్రదశ కాకపోతే. సో, దశలు కాని వాటికి రెమెడీస్ చేసుకోవడం, అలాగే ఈ శుభగ్రహాలకేంటంటే ఎక్కువ విష్ణు పరంగా కొద్దిగా పూజలు చేసి ఇవి కొద్దిగా బాగా బలాన్నిస్తాయి. ఎస్పెషల్లీ ఏదైనా అమ్మకానికి పెడితే మాత్రం మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. దాంట్లో అయితే తగ్గొద్దు. ఇక వివాహంలో సప్తమంలో గురువు ఉండటం, కుజుడు అష్టమంలో ఉండటం వలన మంచి ఆప్యాయత, అన్యోన్యతలుంటాయి. ఇక శుక్రుడు వలన చిన్న చికాకులు ఏమైనా కలిగినా గాని, చివరికి కథ సుఖాంతం అవడానికి గురు, కుజులు సప్తమాష్టమాల్లో ఉండి బ్రహ్మాండంగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో, వివాహ ప్రయత్నాలు గాని, వివాహంలో ఇంప్రూవ్‌మెంట్ గాని, మంచి అన్యోన్యత గాని, అన్ని రకాలుగా ఇక్కడ దాంట్లో చేసే ప్రయత్నాలు మీకు సఫలీకృతం అయ్యి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, కుజుడు అష్టమంలో ఉండి 2ని చూడటం వల్ల మీ వాక్కు ఫలిస్తుంది, నమ్మకస్తులు ఎదుగుతారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఏకాభిప్రాయంకొస్తారు. సో, ఇట్లాంటివన్నీ మంచి పాజిటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. వివాహ పరంగా ఓవరాల్‌గా సూపర్. అలాగే పార్ట్నర్‌షిప్ పరంగా కూడా గురువు సప్తమంలో ఉంటాడు. వచ్చే సంవత్సరం మే 13 వరకు పార్ట్నర్‌షిప్‌లో కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి పాజిటివ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ శని 4లో ఉండి పెట్టే ఇబ్బంది, అలాగే ఈ శుక్రుడు 12కొచ్చి 6ని చూసే ఇబ్బంది కాకుండా మనకి పాజిటివ్స్ కూడా ఎక్కువున్నాయి. సో, అయితే వీటన్నిటిని జాగ్రత్తగా గమనించి సరైన నిర్ణయాలతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, ధనుర్లగ్నం వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. మనకి లగ్నాధిపతి అయిన గురువు 6లోను ఆయన ఉద్యోగ స్థానాన్ని, ఇప్పుడు కుజుడు కూడా ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక సెప్టెంబర్ 17 తర్వాత సూర్యుడు కూడా ఉద్యోగ స్థానానికి వస్తాడు. సో, ఓవరాల్‌గా నలుగురు శుభగ్రహాల యోగం, ముందులో ముగ్గురు శుభగ్రహాల యోగం ఉద్యోగ స్థానంలో కనిపిస్తుంది. మంచి గుర్తింపు, పతకాలు, ఏదైనా ప్రమోషన్స్, స్టెప్పింగ్ అప్ లేదంటే జాబ్‌కెళ్ళిన మంచి జాబ్ హైక్ రావటం. సో, ఇలాంటి కొంత ఊరట కలిగించే అవకాశం, మంచి గుర్తింపు పొందే అవకాశం ఇది బాగా కనిపిస్తూ ఉంది. సో, ఎస్పెషల్లీ ఒక సైంటిస్ట్‌లు, విద్యా బలంతో జీవించే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అటు బిజినెస్ పీపుల్‌కి కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఉండటం, 10ని చూడటం వలన. అయితే ఇక్కడేంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మనకి శని 3లో ఉన్నాడు, 5ని చూస్తున్నాడు. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు రూపాయికి రూ. 2 పెట్టాల్సిన అవసరం రావచ్చు శని 12ని చూడటం వలన. ప్లస్ శని 9ని చూస్తున్నాడు, బుధుడు కూడా 9లో ఉంటే జేబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. సో, కాబట్టి దానికి ఏదో విధంగా టక్‌మని ఏదో ఒకటి కొనుక్కోవాలి గానీ, అంటే వాహన కొనుగోలు కొంత అనుకూలంగా ఉంది. పర్లేదు. ఎందుకంటే కుజుడు శుక్రుడిని పట్టుకున్నాడు గానీ, ఒక మాదిరిగా కొంత
ఓకే. వాహనాల కొనుగోలుకైతే కొంత మంచి సమయం అని చెప్పొచ్చు. ఇక వివాహ పరంగా కుజుడు సప్తమంలో ఉండటం వలన వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. వివాహంలో ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా మనం ప్రయత్నించొచ్చు. మంచి సలహాలు, మంచి డిస్కషన్ ఇట్లాంటి వాటి వలన భార్య వలన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది స్పౌస్ వలన. ఇటు ఉద్యోగంలో కూడా మంచి సపోర్ట్ అయితే ఎట్లాగో కనిపిస్తూనే ఉంది. అయితే ఇక సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి శుక్రుడు 11లో ఉంటున్నాడు. సో, లాభస్థానంలో పాపగ్రహం ఉండటం వలన షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటిలో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే లాస్‌లొచ్చే అవకాశం ఉంటుంది. అది ఇక శుక్రుడు 11లో ఉండటం అనేది కొంత మనం కేర్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. సో, అది ఎక్కువ కాలం ఉండదు. ఒక నెల రోజులు మనం తలదించుకుంటే అలా ఎళ్ళిపోతుంది. లేదంటే మనకెట్లాగో శనికి రెమెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ ఉండేవాళ్ళకి శని పంచమాన్ని చూస్తున్నాను. పిల్లలతో కొంచెం ఇబ్బందులున్నా గానీ, ఫైనాన్షియల్‌గా ఇబ్బందులున్నా గానీ శనికి రెమెడీ చేసుకోవడం ముఖ్యమనమాట. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మకర లగ్నం వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని మనకు 2లో ఉండి 4ని చూస్తున్నాడు. ఆయన యొక్క సపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్థిరాస్తుల్లో గాని వీటికన్నిటికి. అలాగే శని లాభస్థానాన్ని చూస్తున్నాడు. పర్లేదు కొంత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్ కొంత లాభాలు రావచ్చు. అయితే గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత లాభాల్లో కొరత, అప్పుడప్పుడు లాస్‌లు కూడా కనిపిస్తున్నాయి. సో, మిక్స్‌డ్‌గా ఉంది. జాగ్రత్తగా ఎళ్ళాలి. ఇక శని బుధుల కాంబినేషన్ 2, 8లో ఉండటం వలన మీరు అంటే మధ్యవర్తులుగా బాగా రాణిస్తారు. కమిషన్ ఏజెంట్స్‌కి ఇది మంచి సమయం. అలాగే కోర్టు కేసులు గెలవడానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. పోరాటంలో కొద్ది కష్టం ఉన్నా గానీ తీర్పు మనకు అనుకూలంగా ఉంటది ఈ సమయంలో వస్తే. ఓకే. సో, అది మనకి బాగా సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ప్లస్ మీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నమ్మకస్తులుగా పెరుగుతారు. విశ్వాసం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. మీరు ఫోను చేస్తే పనులవుతాయి. సో, ఇట్లాంటియన్నీ కొంత మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఏకాభిప్రాయం, దాంపత్య సుఖము ఇట్లాంటియన్నీ కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో, ఇక మనకి పాపగ్రహాలు గురువు పంచమంలో ఉన్నాడు. ఎప్పుడైనా గురువు 1, 5, 9లో ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆయన మే 13, 2025 వరకు అక్కడుంటాడు. సో, కాబట్టి గురుదశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకోవాలి. గురువు 5లో ఉండి 9ని చూడటం అంటే మెయిన్‌గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత బాధపడాల్సి రావచ్చు. ఆచితూచి అడుగు వేయాలి. 1, 2 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గురువు 9ని చూడటం వల్ల బంగారం తాకట్లోకెళ్ళటం, బంగారం నిల్వ కోల్పోవటం, చేతిలో డబ్బులన్నీ ఖాళీ అయిపోవటం ఇట్లాంటివి గురువు కరిగించేస్తూ ఉంటాడు నిల్వధనాన్ని. ఓకే. ప్లస్ ఇక ఆయన 11ను కూడా చూడటం వలన కొంచెం లాభాల్లో కటింగ్, కొంచెం లాసులను కూడా తీసుకురావడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. సో, కాబట్టి గురుదశ కాకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాం. దాంట్లో డాక్యుమెంట్ ఉంటది. ఎలా మనం రెమెడీ చేసుకోవాలో అంతా వివరించి ఉంది దాంట్లో. ఇక కుజుడు 6లోకొచ్చి 9ని చూస్తున్నాడు. సో, ఆయన శుక్రుడిని కూడా పట్టుకున్నాడు. సో, ఎటు చూసి లిక్విడ్ ఫండ్స్‌కి మాత్రం కొంత ఎసరొచ్చింది. కాబట్టి చేతిలో డబ్బులు ఉంచుకోకుండా దాన్ని ఏదో విధంగా స్థిరాస్తులో ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తే మంచిది గానీ, దాన్ని చేతిలో పెట్టుకుంటే అది ఊరినే కరిగిపోతది. ప్లస్ కుజుడు 6లో ఉండటం వల్ల ఇచ్చిన డబ్బులు రావు. సో, కాబట్టి ఎవరికైనా డబ్బులివ్వాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రం ఇవ్వాలి. ప్లస్ చిన్న చిన్న వాటికి గూడా గొడవలు పెద్దయ్యే అవకాశం ఉంది. సో, మానసికంగా గూడా ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిది. లేదంటే ఊరినే మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. చిన్న చిన్నయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్లస్ రూపాయికి రూ. 2 ఖర్చయ్యే అవకాశం ఉంది. కొనుగోళ్ళు అసలు మంచిది గాదు. మనకి ఎక్కువ రేటు పెట్టాల్సొస్తుంది. తర్వాత అవి చివరికి బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం గూడా వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు తీయాలంటే మాత్రం జాగ్రత్తగుండాలి. డబ్బులు చేతిలో ఉంచుకోవాలన్నా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక ఉపయోగపడే రీతిలో మార్చుకోవటం అనేది సూచన. ఓకే. ఇక సెకండ్ పార్ట్‌కొద్దాం. ఇక్కడేంటంటే సూర్యుడు గూడా 9దో స్థానానికొచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. అది. అంటే మనకి మనం పేనం మీద నీళ్లు జల్లితే ఎలా అయితే ఆవిరైపోతాయో అట్లా ఆవిరైపోతుంది. చేతిలో డబ్బులు టక 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 అయిపోతుంటాయి ఖర్చు. అస్సలు నిలవట్లేదనమాట రూపాయి కూడా. సో, కాబట్టి ప్లస్ శుక్రుడు దశమాధిపతి అయిన శుక్రుడు దశమానికొస్తున్నాడు శుభసూచకం. అంటే ఇటు ఉద్యోగంలో ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్, ఇంప్రూవ్‌మెంట్‌కి గాని, అలాగే స్థిరాస్తులు, కన్‌స్ట్రక్షన్‌కి ఎలాగో శని మనకి సపోర్ట్ చేస్తున్నాడు. దానికి ఇంకా శుక్రుడు కూడా కలవటం వల్ల వాహన కొనుగోలుకి మంచి అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. వాహనాలు రిపేర్ గాని, ఇంప్రూవ్‌మెంట్ గాని వీటన్నిటికి కూడా మంచి సమయం. సో, ప్రయాణాలకు కూడా మంచి సమయం అని చెప్పొచ్చు. శుక్రుడు 4ని చూస్తే వాహనాలు బాగా పనిచేస్తాయి. అలాగే పశువులు కొనుక్కోవడానికి కూడా మంచిది. కొంచెం పంటలు కూడా కొంత పాజిటివ్‌గా ఇంప్రూవ్‌మెంట్‌కి శని, శుక్రుడు ఇద్దరు చూస్తున్నారు 4ని. అయితే శుక్రుడు 10లో ఉంటే మంచి పథకాలు, గుర్తింపు, గౌరవం, ప్రమోషన్స్ ఏదైనా గాని కొంత మీ పడిన కష్టానికి కొంత గుర్తింపు రాడానికి, పతకాలు పొందడానికి మంచి సమయం అని చెప్పొచ్చు. సో, దట్స్ ఇంకొక శుభసూచకం మనకి. అంటే ముందేమో బుధుడు మనకు సహాయం చేసి కోర్టు కేసుల్లో గాని,
కుటుంబంలో, అలాగే మన వాక్కు, కమిషన్ ఏజెంట్స్‌కి, అలాగే లాయర్స్‌కి, డాక్టర్స్‌కి కొంత సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడేమో మనకి శుక్రుడు వాహనాలకి, ఉద్యోగంలోను మన కీర్తి గౌరవాలు, స్థిరాస్తులు, కన్‌స్ట్రక్షన్‌లో ఇక్కడ శుక్రుడు సపోర్ట్ చేస్తున్నాడు. అది తేడా అన్నమాట. మొదట్లో బుధుడు, తర్వాత శుక్రుడు మనకు సపోర్ట్ చేసి శనికి కొంత అండగా నిలుస్తున్నారు. అయితే ఈ 5, 6లకు గురు, కుజులు దశలు కాకపోతే మాత్రం రెమెడీస్ చేసుకోవడం అనేది సూచన. ఓకే. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక కుంభ లగ్నం వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో లగ్నంలో శని ఉన్నాడు. సో ఉద్యోగానికి, అలాగే ఇటు వివాహానికి సపోర్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి పంచమాధిపతి అయిన బుధుడు కూడా సప్తమంలో ఉండటం వలన వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సత్సంబంధం పెరగడానికి కూడా, అలాగే స్పౌస్ అంటే ఒకరికొకళ్ళు డిస్కస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సత్సంబంధం పెరుగుతుంది డిస్కషన్ ద్వారా. అలాగే మంచి విందు భోజనాలకి శని సప్తమాన్ని చూస్తున్నాడు. బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు. ఆహార విహార నిద్రలో కూడా మంచి బిందాస్ కొంత ఖుషీగా ఉల్లాసంగా జీవితం గడపడానికి ఇది మంచి కాంబినేషన్. ఇక ఉద్యోగాన్ని కూడా శని చూడటం వల్ల ఎట్లాగా అక్కడ సపోర్ట్ ఉంది. అయితే గురువు కూడా చూసి కొంత స్ట్రెస్ కూడా ఇస్తున్నాడు. అనుకున్నంత సాధించలేకుండా ఏదో ఒకటి కొంత చికాకైతే గురువు కలిగిస్తున్నాడు. గురువు 4లో ఉండటం వల్ల కన్‌స్ట్రక్షన్ అనే దాంట్లో కొద్దిగా ఇబ్బంది. కుజుడు 11 చూడటం వల్ల ఏదైనా అమ్ముదామంటే మాత్రం చాలా తక్కువ రేటు అడుగుతూ ఉంటారు. దాంతో కొంత ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో అమ్మకానికి ఇది మంచి సమయం కాదు. గిట్టుబాటు ధర రాకుండా ఇబ్బంది పెడతాడు. సో కుజుడు ఎళ్ళే వరకు ఆగాలి. ఒక 51 రోజులు ఉంటాడు అక్కడ ఇంకా అక్టోబర్ 21 వరకు. కాబట్టి ఇప్పుడే అమ్మటం అనేది అంత మంచిది కాదు ఏదైనా సరే. ఓకే. సో వివాహం మీద, వివాహ సత్సంబంధం మీద, ఆహార విహార నిద్రల మీద ఫోకస్ చేస్తే మంచి ఫలితాలొస్తున్నాయి. సో అది మనకు మొదటి పార్ట్‌లో. సో గురువు గనక మీకు దశ కాకపోతే ఆయన రెమెడీ చేసుకోవచ్చు. కుజుడి దశ కాకపోయినా. ఎందుకంటే గురు, కుజుడు ఇద్దరు అష్టమాన్ని చూస్తున్నారు. కొంచెం యాక్సిడెంట్స్ గాని, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ గాని జరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని కొంచెం గమనించి ముందుకెళ్ళాలి. ప్లస్ ఇంకోటిదేంటంటే చాలా పనులు డిలే అవ్వటం, మనం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గురు, కుజులు ఇద్దరు అష్టమాన్ని చూస్తున్నారు. గురు, కుజులు ఇద్దరు 12ని చూస్తున్నారు. కొంటేనేమో మనకి బాగా రేట్ ఎక్కువ ఉంటది. అమ్మదామంటేనేమో చాలా తక్కువగా అడుగుతారు. సో ఇది ఎస్పెషల్లీ భూములు గాని, ఏదన్నా గాని, అలాగే మనం వస్తువులు కూడా. సో కాబట్టి ఇది ఏంటంటే కొనుగోలుకి మంచిది గాదు, అమ్మకానికి మంచిది గాదు. ఎంత కామ్‌గా ఉండి ప్రశాంతంగా తిన్నామా, ఉన్నామా, కొంచెం బిందాస్ అలా ఉంటే బెటర్ గానీ, ఎక్కువ యాక్టివిటీస్ చేస్తే ఎక్కువ మైనస్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలతో కూడా ఓపిక ఎక్కువ ఉండాలి. లేదంటే ఏదో ఒక చికాకులు. పంచమంలో కుజుడు ఉండటం వలన, ఇక అష్టమాన్ని చూడటం వల్ల అన్ని డిలేసు. కోర్టు కేసుల్లో నెగెటివ్ అనేది ఇక్కడ ప్రతికూలత కనిపిస్తుంది. వాటిని పోస్ట్‌పోన్ చేసుకోవడం బెటర్ గానీ, తీర్పుకెళ్తే ఇప్పుడు గురువు, కుజుడు చూసి ఏదో ఒక ఇబ్బందులు పెడతారు. ప్లస్ కుజుడు కూడా శుక్రుడిని చూడటం వల్ల స్త్రీలకు కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడికి దశ కాకపోతే రెమెడీ చేసుకుంటే మంచిది. ఇక సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి సూర్యుడు కూడా వచ్చాడు. గురు, కుజ, సూర్య, కేతువులు నలుగురు పాపగ్రహాలు అష్టమంలో ఉన్నారు. సో కాబట్టి అది కొంచెం బాగా ఇబ్బంది పెట్టే సమయం గాబట్టి వీటికి రెమెడీస్ చేసుకుంటే మనకి ఆకస్మికంగా ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ జరగకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక శుక్రుడు 9లోకొస్తున్నాడు. నవమాధిపతి అయిన శుక్రుడు నవమంలో ఉండటం వల్ల కొంత నిలవధనం, కొంత సేవింగ్స్‌కి మంచి సమయం అని చెప్పొచ్చు. అలాగే మనకి కొంత మూడో స్థానాన్ని ఏదో ఒక విధంగా దైవ బలం అనేది ఉత్సాహాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. మనకు ప్రోత్సాహం, కొంచెం అదృష్టం కలిసి రావడం, లక్ అనేది మీ వెంట ఉంటుంది. నవమాధిపతి శుక్రుడు నవమంలోకి రావటం వలన. కొంచెం మంచి సత్సాంగత్యము ఇలాంటివి గూడా. అలాగే కొంత దాన ధర్మాలకు గూడా మంచి సమయం అని చెప్పొచ్చు శుక్రుడు 9లో ఉన్నప్పుడు. సో ఇవి కొంచెం పాజిటివ్ సైడ్ ఆ సైడ్ ఉన్నాయి. అలాగే నెగెటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి. సో ఆచితూచి అడుగు వేయాలి. జాగ్రత్తగా ఉండాలి. అది ఇటు లాభస్థానం 12 అంటే 5, 11, 12 పోయింది. 8 పోయింది. సో ఎంత కూల్‌గా ఉంటే అంత మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే పంచమంలో కుజుడుంటే తొందరపడి నిర్ణయాలు తర్వాత బాధపడాల్సుంటుంది. ఓకే. సో ఈ గురు, కుజులకి రెమెడీస్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. లింక్ ఉంటుంది. దాంట్లో డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి సంకల్పం, సింపుల్ హోమ్ రెమెడీస్. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం అవ్వచ్చు. సో వాటిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మీకు మంచి సత్ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మీన లగ్నం వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. సో సప్తమంలో మనకి శుక్రుడున్నాడు. కానీ కుజుడు శుక్రుడిని చూస్తున్నాడు. సో శని, బుధుడు వాళ్ళు పాపగ్రహాలు 12, 6 ఆరోగ్యం కడు జాగ్రత్త. అలాగే బురా నజర్ అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని ఏదో ఒకటి ఇబ్బందులు.
అంటే ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ మనం వెళ్ళినా గానీ డాక్టర్ సరిగ్గా రోగ నిర్ధారణ చేయలేకపోవటం, దాంతో కూడా కొంత ఇబ్బందయ్యే అవకాశం ఉంది. అయితే వివాహ ప్రయత్నాలకైతే మంచి కాంబినేషన్ వచ్చింది. ఉద్యోగానికి కూడా మంచి కాంబినేషన్ వచ్చింది. సో, అక్కడ ఫోకస్ చేసుకోవాలి. వివాహ ప్రయత్నాలు, భార్యాభర్తల మధ్య సత్సంబంధం పెంచుకోవడానికి, స్థిరాస్తులు, కన్‌స్ట్రక్షన్ వారికి కూడా బావుంది. అలాగే గిట్టుబాటు ధర వస్తుంది ఏదైనా అమ్ముకుంటే. 11వ స్థానంలో మంచి యోగం ఉంది ఇక్కడ. అలాగే సప్తమంలో కూడా మంచి యోగం ఉంది. సో, కాబట్టి వివాహ ప్రయత్నాలు, అలాగే బిజినెస్ పీపుల్‌కేంటంటే కొనుగోళ్ళు వీక్‌గా ఉన్నాయి గానీ, అమ్మకాలు బావున్నాయి. కొనుక్కుంటే ఎక్కువ రేటు పెట్టాల్సొస్తుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంత బాలేదు గానీ, అమ్ముకుంటే మాత్రం మంచి గిట్టుబాటు ధరొస్తుంది. స్థిరాస్తులు గావచ్చు, భూములు గావచ్చు ఏదన్నా. అలాగే పంటలు పండించే రైతులకు మాత్రం మంచి కాంబినేషన్. కుజుడు 4లో ఉంటే చకచకా మన పంటలు బాగా మంచి వృద్ధిలోకొస్తాయి. వరి పైరైతే చకచకా పెరిగిపోతుంది కుజుడు 4లో ఉంటే. సో, మీన లగ్నంలో ఉండే రైతులకు మాత్రం ఇది శుభసూచకం. వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభసూచకం. అమ్ముకునే వాళ్ళకి శుభసూచకం. ఉద్యోగంలో ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్ కూడా మంచి బావుంది. అలాగే మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సహాయ సహకారాలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. అది కొంచెం బాగా పాజిటివ్, ఎంకరేజింగ్. సో, విష్ణువుని పూజించుకుని, హనుమంతుడిని పూజించుకుంటే ఇంకా మంచి ఫలితాలు మీరు చూడొచ్చు. ఇక సెకండ్ పార్ట్‌లోకొచ్చినట్లయితే శుక్రుడు అష్టమంలోకొస్తున్నాడు. అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. శుక్రుడు కాబట్టి కొంచెం వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో అగ్ని ప్రమాదాలు జాగ్రత్తగా ఉండాలి. సో, ఇక్కడేంటంటే మంచిదేంటంటే మనకి గురుకుజులు మంచి ప్లేసుల్లో ఉన్నప్పటికీ శని 12లో ఉన్నారు. ఫస్ట్‌లో చెప్పినట్టుగా ఆరోగ్యం, మానసిక, శారీరక ఆరోగ్యాలు, అట్లాగే ఫైనాన్షియల్‌గా డబ్బులిస్తే రావు. అలాగే మనకివ్వాల్సిన వాళ్ళెవరు, మనం ఇవ్వాల్సిన చోట చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో, కాబట్టి ఫైనాన్షియల్ శత్రు రోగ రుణ బాధలు ఉన్నట్లయితే శనికి రెమెడీ చేసుకోవాలి. శని, బుధ దశలు కాకపోతే. ఇక తర్వాత శుక్రుడి దశ కాకపోతే శుక్రుడికి రెమెడీ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లింక్‌లో డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో సంకల్పం ఎలా చేయాలి, సింపుల్ హోమ్ రెమెడీ. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం అవ్వచ్చు. దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళినట్లయితే కొంచెం సాఫీగా ఇటు వివాహ, ఉద్యోగ, అలాగే లాభాలతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.